సోషల్ మీడియాని మనం మంచికి వాడుకున్నాం, చెడుకి వాడుకున్నాం. కానీ ఇలా ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఫస్ట్ సొల్యూషన్ వచ్చేసి ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్స్కి ఇచ్చేది. నా అన్వేషణ అనేది ఇప్పుడు వీడియోస్ చేస్తున్నాడు, వ్యూవర్షిప్ తగ్గిపోతుంది అంటే లక్ష్మీమాత ఏమైపోతుంది, ఐఫోన్, మంచి కార్, విల్లా. ఇది తెలియకనే వీళ్ళు ఇన్స్టెంట్ డబ్బుల పైన. రెండోది వచ్చేసి ఏంటంటే కామన్ ఆడియన్స్, అంటే ఎవరైతే వీళ్ళు ప్రమోట్ చేయంగానే వీళ్ళకి కూడా కకృతి ఎందుకు అని అంటే సింపుల్ ఒకటే అనమాట. బయట జరుగుతున్న ఒక పెద్ద నిజం అనేది ఒకటి నేను చెప్తాను. నేను కళ్ళు తెలుసుకోరు. ఈరోజు అతి తక్కువ టైంలోని రాబోయే టైంలో డెవలప్డ్ కంట్రీస్లో మన ఇండియా రాబోతుంది. ఓకే, ఎందుకు? ఇది అన్ని దేశాలకు తెలుసు. సో వీళ్ళు ఇంటెలిజెంట్గా ఏం చేసేది తెలుసా, కొన్ని లక్షలతో కూడుకున్న ఏది ఫ్రీ, వాళ్ళంతా అంత లక్షల కోట్లు అనేది ఖర్చు పెట్టి ఫ్రీగా ప్లే స్టోర్లో పిచ్చోళ్ళు. వాళ్ళ గోల్ ఏందనంటే ఇండియాలో యూత్ గనక. అందరికీ నమస్కారం, నేను మీ జినిత. వెల్కమ్ టు శశి టీవీ. సో ఈరోజు అయితే నా ఫేవరెట్ పర్సన్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. సో తను ఎవరో కాదు, వేణు కళ్యాణ్ గారు, మోటివేషనల్ స్పీకర్. తను ఎంత బాగా స్పీచ్ ఇస్తారంటే నిజంగా విన్న తర్వాత అరే లైఫ్ అంటే ఇది కదా, నిజంగా మనం చేస్తుంది తప్పు కదా, మనం వెళ్తున్న దారి తప్పు కదా, మనం ఇలా ఉండాలి కదా, ఇలా చేయాలి కదా, మన హ్యాబిట్స్ ఇలా ఉండాలి కదా అని ఎన్నో క్వశ్చన్స్ వచ్చి నిజంగా మనుషులో అయితే మార్పు ఖచ్చితంగా ఉంటుంది. అండ్ పర్సనల్గా నేను కూడా నాకేమైనా డల్ అనిపించినా, లో అనిపించినా, నా మైండ్ సరిగ్గా లేదు, నేను ఒక దానిపై కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను అనిపించినా కూడా నేను మాత్రం వేణు కళ్యాణ్ గారి స్పీకింగ్ అయితే వింటాను. ఏ విషయంపై అయినా ఎలా చెప్తారంటే నిజంగా ఒక మనిషి మారిపోయి తను చెప్పిన దారిలో నడవడానికి రెడీ అయిపోతారనమాట. సో ప్రస్తుతం సార్ మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? సూపర్, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్, మీ టైం ఇచ్చారు. అసలు అనుకోలేదు ఇంటర్వ్యూ చేస్తానని. ఎప్పుడు యూట్యూబ్లో చూస్తూ ఉంటాను అండ్ చాలా మోటివేట్ అవుతాను, ఇన్స్పైర్ అవుతాను మీ వర్డ్స్ అన్నీ కూడా విని చూసి. అండ్ ముఖ్యంగా మీ మోటివేషన్ అంటే నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ. సో నిజంగా టైం ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు మీతో ఇంటర్వ్యూ చేయడానికి కారణం ఏంటంటే మా వ్యూవర్స్లో చాలామంది ఉన్నారు, ఇలాంటి విషయాలు తెలుసుకోవాలి, మారాలి. సో అందుకోసమే సార్. సో స్టార్ట్ చేద్దాం మనం. షూర్, డెఫినెట్లీ. సో ముందుగా నేనేం తెలుసుకోవాలనుకుంటున్నాను అని అంటే, మళ్ళీ చాలామంది ఉంటారు ఒకప్పుడు, ఇప్పుడు పెద్ద పెద్ద లీడర్స్ వాళ్ళని మనం ఎలా అంటే హిస్టరీలో చూస్తాము, హిస్టరీ చెప్తాం వాళ్ళ గురించి. అలాంటి వాళ్ళు ఒకప్పుడు బ్యాక్ బెంచర్స్ అని, 10th ఫెయిల్ అని చెప్పేసి ఇలా చాలా రకాల మంది ఉన్నారు. ఐన్స్టైన్ గారి గురించి కూడా మనం మాట్లాడినట్టయితే. బట్ వాళ్ళు ఎందుకంత సక్సెస్ అయ్యారు మనం ఆలోచిస్తే, అరే వీళ్ళు సక్సెస్ అయ్యారు, అసలు ఎందుకు అయ్యారు? బ్యాక్ బెంచర్స్ కదా, 10th ఫెయిల్ కదా, సచిన్ టెండూల్కర్ గారు 10th ఫెయిల్ 3 times. సో ఇలాంటి వాళ్ళని మనం ఆలోచిస్తాం ఎందుకు అని. ఎందుకు అసలు వాళ్ళ హ్యాబిట్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, దీని గురించి తెలుసుకుందాం. ఎస్, ఒక కామన్ మ్యాన్ కామన్గా ఉండడానికి, ఒక ఎక్స్ట్రాడినరీ పర్సన్ ఎక్స్ట్రాడినరీగా ఉండడానికి అలవాట్లే అనమాట. ఓకే, సో కొంతమందికి బ్యాడ్ అలవాట్లు ఉంటాయి, అందుకోసం వాళ్ళ గోల్స్ దగ్గరికి వెళ్ళరు. కొంతమంది గుడ్ అలవాట్లు ఉంటాయి, అందుకోసం వాళ్ళ గోల్స్ దగ్గరికి వెళ్తారు. సో ఇప్పుడు వీళ్ళు సక్సెస్ఫుల్ పీపుల్ ఏదైతే ఉన్నాయి కదా, అలాంటి అలవాట్లు అడాప్ట్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు సక్సెస్ఫుల్ అయ్యారు. ఆ అలవాట్లు ఏంది ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాం. ఎస్పెషల్లీ పాడ్కాస్ట్ టీనేజర్స్కి అండ్ ప్లస్ మిడిల్ ఏజ్ వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఎంత తక్కువ ఏజ్లో దీన్ని అర్థం చేసుకుని ఇంప్లిమెంట్ చేస్తే అంత తక్కువ ఏజ్లోనే సక్సెస్ఫుల్ అవుతారు. సో అందుకోసం ఇప్పుడు ఏదైతే హ్యాబిట్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం అది నా లైఫ్లో కూడా వాళ్ళ దగ్గర నుంచి చూసి అడాప్ట్ చేసుకొని నేను కూడా ఇంప్లిమెంట్ చేశాను. అందుకోసం చాలామంది అంటారు, అరే ఇంత తక్కువ వయసులో మీరు ఎట్లా సక్సెస్ఫుల్ అయ్యారంటే, అరే అట్లాంటి తక్కువ వయసులోనే ఇంప్లిమెంట్ చేసిన నేను. సో అందుకోసం అది సమ్వేర్ సక్సెస్ఫుల్ అయినాం అనమాట. సో దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఫోకస్ అనమాట. ఈరోజు టైమ్ ఈజ్ ఎ వాల్యుబుల్ అసెట్ అని అంటారు, కానీ ఫోకస్ ఈజ్ ఎ వాల్యుబుల్ అసెట్. ఎవరికి ఒక్క క్షణం కూడా ఫోకస్ ఉండలేదు ఒక దానిపైన. అది ఎగ్జాంపుల్ రిలేషన్షిప్లో కావచ్చు, ఒక పర్సన్తో ఫోకస్ ఉండట్లేదు, లేదనంటే ఒక కెరియర్లో కావచ్చు. ఈరోజు ఒక గోల్ అనుకుంటారు, నెక్స్ట్ డే ఇంకో గోల్ అనుకుంటారు. ఓకే, ఈరోజు సానియా మిర్జా అంటారు, నెక్స్ట్ డే పివి సింధు అంటారు, ఇంకో రోజు సచిన్ టెండూల్కర్ అంటారు. ఈరోజు ఒక బిజినెస్ చేయాలనుకుంటారు, రేపు జాబ్ చేయాలనుకుంటారు, లేదంటే ఈరోజు జాబ్ చేయాలనుకుంటారు, రేపు బిజినెస్ చేయాలనుకుంటారు. అంటే ఒక దగ్గర ఫోకస్ లేదు, ఒక దాంట్లో ఫోకస్ లేదు, ఒక పర్సన్తో ఫోకస్ లేదు. అంతెందుకు అన్ని పక్కన పెట్టేసి ఒక 5-10 నిమిషాలు కూడా ఒక పర్సన్ ఈరోజు సైలెంట్గా ఉండలేకపోతుంది. ఎందుకంటే 5-10 నిమిషాలు గ్యాప్ దొరికితే చాలు మొబైల్ ఫోన్లో స్క్రోలింగ్, అంటే ఫోకస్ లేదు. సో అందుకోసం నా దృష్టిలో టైమ్ ఈజ్ ఎ వాల్యుబుల్ అసెట్ కాదు, ఈరోజు ఫోకస్ ఈజ్ ఎ వాల్యుబుల్ అసెట్. సో అందుకోసం ఆ ఫోకస్ అనేది మనం చాలా ఉండాలి, ఫోకస్తో ఉండాలన్నమాట. దీనికి ఎగ్జాంపుల్ స్వామి వివేకానంద అనే మనం తీసుకుందాం అనమాట. జనరల్గా 1911 2001 టెర్రరిస్ట్ అటాక్ జరిగింది న్యూయార్క్లో, ఏదైతే వరల్డ్ ట్రేడ్ సెంటర్ అనేది కూల్చేశారు. ఆ డేట్ని అలానే గుర్తుపెట్టుకుంటాం, కానీ ఆ డేట్ని ఇంకోలాగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. 1911
1893లో స్వామి వివేకానంద ఫస్ట్ టైం చికాగోలో ఒక స్పీచ్ ఇచ్చాడు. అది అందరికి చాలా మందికి తెలుసు. సో అలా కూడా గుర్తుపెట్టుకోవాలి ఆయనని. కానీ అంతేగాని మనం నెగిటివ్ గుర్తుపెట్టుకుంటాం. సో స్వామి వివేకానంద వచ్చేసి 12th January 1963లో అనేది పుట్టాడు. అందుకోసం ఆ డేని నేషనల్ యూత్ డే లాగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. అండ్ ఈ రామకృష్ణ పరమహంస ఏదైతే ఉన్నారో అతని గురువు అనమాట. అయితే స్వామి వివేకానంద జర్నీలో ఒక సందర్భంలో వాళ్ళ ఫాదర్ అనేది చనిపోయారు. సో అందరూ ఏడ్చుకుంటూ కూర్చున్నారు. కానీ అతను మాత్రం చాలా డెప్త్గా ఆలోచిస్తున్నాడు అనమాట. నెక్స్ట్ ఇంకా ఎలా చేయొచ్చు, ముంగడికి ఎలా వెళ్ళొచ్చు అని. అయితే ఇక వాళ్ళ ఫాదర్ మెయిన్ లీడ్ పర్సన్ కాబట్టి వాళ్ళ కుటుంబం వాళ్ళ ఫాదర్తోనే గడుస్తుంది కాబట్టి ఆయన చనిపోవడంతో తినడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండే. సో డైలీ ఒక పూటనే తింటుండే. వాళ్ళ అమ్మగారు ఫస్ట్ వాళ్ళ తమ్ముళ్ళకి ప్లస్ ఆయనకి పెట్టిన తర్వాత ఆమె తిందాం అనుకుంటుంది. ఆయన ఏమంటాడంటే నేను ఫ్రెండ్స్ దగ్గరికి ఇప్పుడే వెళ్ళేసి వచ్చినా, మంచిగా తిన్నా, అదేం ప్రాబ్లం లేదు, అమ్మ మీరు తినండి తమ్ముడిది. కానీ ఆయన తినరాలే, ఉపవాసంతో పడుకుంటుంటే. అంటే అట్లాంటి మంచితనం అప్పుడు చిన్నప్పటి నుంచే ఉండే. ఒకరోజు ఏమవుతుందంటే ఒక నైఫ్ అనేది వాళ్ళ అమ్మ అడుగుతుంది అనమాట. స్వామి వివేకానంద ఆ నైఫ్ని షార్ప్ పార్ట్ ఏదైతే ఉంటుందో ఆయన పట్టుకొని హ్యాండిల్ పార్ట్ వాళ్ళ అమ్మకి ఇస్తాడు అనమాట. సో ఆలోచిస్తాడు అనమాట, అరే వీడు నిజంగా షార్ప్ పార్ట్కి ఏదైతే ఉంటుందో అది నా చేతికి ఇస్తే నా చేతి కట్ అవుతుందని వాడు పట్టుకొని నాకు ఇది ఇస్తున్నాడు. అంటే ఫ్యూచర్లో వెళ్ళిన తర్వాత ఇతను చాలా ముందుకెళ్ళి సక్సెస్ఫుల్ అవుతాడని అప్పుడే గ్రహించింది వాళ్ళ మదర్. అండ్ ఎంత ఫోకస్ అంటే ఏదైనా చదువుకోవడానికి కూర్చున్నాడు అనుకోండి, వాళ్ళ ఫ్రెండ్స్ 3 days తర్వాత వచ్చి లేపుతారు అనమాట అతనికి. ఎందుకంటే 3 days అతను చదువుకుంటూ తినకుండా అట్లనే నిద్ర లేకుండా చదువుకుంటూ పోయిండు, పండుకున్నాడు. 3 days తర్వాత లేచాడు. అంత ఫోకస్గా ఉంటాడు అనమాట. అండ్ అతను ఒక ఇండియా నుంచి చికాగోకి వెళ్ళినప్పుడు ఒక లైబ్రరీలోకి వెళ్ళాడు. మార్నింగ్ వెళ్ళి బుక్స్ తీసుకుంటాడు, ఈవినింగ్ వెళ్ళి ఇస్తాడు. అట్లా డైలీ చేస్తుంటే లైబ్రరీ ఎవరైతే రన్ చేసే ఒక ఫీమేల్ షాక్ అయిపోయింది. నువ్వు చీట్ చేస్తున్నావు, నువ్వు మార్నింగ్ తీసుకెళ్తున్నావు, ఈవినింగ్ తీసుకొస్తున్నావు, చదువుకుండా ఎందుకు అట్లా చేస్తున్నావు అంటే, అట్లా ఎట్లా అంటే నేను చదివినా ఒక పని చేయని చెప్పేసి ఒక బుక్ తీసుకొని ఆమె ర్యాండమ్గా ఒక పేజ్ ఓపెన్ చేసి ఒక క్వశ్చన్ అడుగుతుంది. సో అప్పుడు స్వామి వివేకానంద ఏమైనా ఆన్సర్ ఇస్తారంటే, మీరు ఏదైతే క్వశ్చన్ అడిగారో పలానా పేజ్లో పలానా పారాగ్రాఫ్లో ఆ క్వశ్చన్ ఉందని చెప్పిండు అనమాట. అంటే అంత ఫోటో మెమరీ అదనమాట అయినది అనమాట. సో అలానే ఒకరోజు ఒక గెస్ట్ అనేది లంచ్కి అనేది ఇన్వైట్ చేశాడు. ఇన్వైట్ చేసిన తర్వాత కూర్చున్న తర్వాత అతను చేతులతో తింటున్నాడు అనమాట. సో వేరే కంట్రీకి వెళ్ళాడు, అరే నువ్వు చేతులతో ఎందుకు తింటున్నావు, స్పూన్తో తినవచ్చు అంటే, స్పూన్ అనేది చాలామంది అనేది ఎంగిల్ చేస్తుంటారు, ఓకే, అది మీరు యూజ్ చేస్తున్నారు, కానీ నా చేతులు ఎవరు ఎంగిల్ చేయలేదు, నేను మాత్రం చేస్తానని. అంటే అంత హై లెవెల్ పర్సన్ అతను. ఇంకోసారి ఏమైతే అంటే ఒక యూనివర్సిటీలో అతను చదువుకోవడానికి వెళ్ళినప్పుడు ఒక ప్రొఫెసర్ అనేది ఇండియన్స్ అంటే చాలా చులకగా చూస్తాడు అనమాట. సో స్వామి వివేకానందన్ కూడా చులకగా చూశాడు. సో క్లాస్ అయిపోయిన తర్వాత ప్రొఫెసర్ క్యాంటీన్కి వెళ్ళి భోజనం పెట్టుకొని తింటుంటే స్వామి వివేకానంద ప్లేట్ తీసుకొచ్చి ఆయన పక్కనే కూర్చున్నాడు. సో ప్రొఫెసర్ అన్నాడు అనమాట, ఏమన్నాడంటే, పిగ్ డోంట్ సిట్ నెక్స్ట్ టు స్వాన్, అంటే ఈ పందులు ఏదైతే ఉన్నాయో ఈ స్వాన్ పక్కన కూర్చోవని అన్నాడు. అంటే అది ఇన్సల్ట్ చేసిండు. సో స్వామి వివేకానంద ఏం చేసిండు, అవునా సరే అయితే నేను ఎగిరిపోతానే ఎగిరిపోయాడు. అంటే ఆయన పిగ్ అని చెప్పేసి కౌంటర్ ఇచ్చిండు. తర్వాత ఆయన కోపం వచ్చింది. క్లాస్ రూమ్లోకి వచ్చిన తర్వాత ఈ స్వామి వివేకానందకి ఏదైనా బుద్ధి చెప్పాలని చెప్పేసి ఏం చేసిండంటే క్వశ్చన్ వేసిండు, నేను ఒక ఆప్షన్ ఇస్తున్నా, మీకు ఏది ఎంచుకుంటారో చెప్పండి అని అన్నాడు. మనీ కావాలా బుద్ధి కావాలా అని అన్నారు. క్లాస్ రూమ్లో అందరికి అడిగాను. స్వామి వివేకానంద అన్నాడు, నాకు మనీ కావాలి. అప్పుడు ప్రొఫెసర్ అనేది, మీ ఇండియన్స్కి అసలు తెలియలేదు, మనీ కావాలా బుద్ధి కావాలని అంటే చాలామంది బుద్ధి కావాలంటారు, నువ్వేమో మనీ కావాలంటారు. అంటే ఎవరి దగ్గర ఏది లేదో వాళ్ళే కావాలంటారు కదా, మీ దగ్గర బుద్ధి లేదు కాబట్టి మీకు బుద్ధి కావాలి, నా దగ్గర బుద్ధి ఉంది, మనీ కావాలి అంటే అంత ఉంటాడు. మళ్ళీ ప్రొఫెసర్ కోపం వస్తుంది. అట్లానే ఒక ఎగ్జామ్ పెడతాడు. ఎగ్జామ్ పెట్టిన తర్వాత స్వామి వివేకానంద ఆన్సర్స్ రాసేసి ఇచ్చేస్తాడు, అందరికీ కరెక్షన్ చేస్తాడు. ఇక స్వామి వివేకానంద పైన కోపంతో ఏం చేస్తాడంటే మార్క్స్ వేయకుండా ఈడియట్ అని రాస్తాడు అనమాట. సో అందరికీ మళ్ళీ పేపర్ డిస్ట్రిబ్యూషన్ స్వామి వివేకానంద చూసుకుంటాడు, అరే ఈడియట్ అని రాసింది. ఆయన దగ్గరికి వెళ్ళి, ప్రొఫెసర్ మీరు అన్నీ కూడా బాగానే ఉన్నాయి కానీ మార్కులు వేయడం మర్చిపోయారు, కింద మీ పేరు రాసిరా అని అంటాడు. అంటే ఇన్సల్ట్ అట్లా ఆ లెవెల్లో చేస్తాడు అనమాట. ప్రొఫెసర్ని అంటున్నాడు తిరిగి. అంటే అట్లా పాజిటివ్గా కౌంటర్ ఇస్తాడు. ఇంకో రోజు ఒక ట్రైన్లో వెళ్తుంటే ఏమవుతుందంటే, ఒక స్వామి వివేకానంద పండుకొని ఉంటే ఆపోజిట్ ఇంకొక ఫారినర్ పండుకొని ఉంటాడు. నచ్చదు కొంతమందికి ఇండియన్స్ అంటే అప్పుడు. సో ఆ ఫారినర్ ఏం చేస్తాడంటే, ఈయన గురుకులు కొడుతున్నాడు అని చెప్పేసి స్వామి వివేకానంద ఏదైతే చెప్పులు ఉంటాయో తీసి ట్రైన్లో నుంచి పడేస్తాడు అనమాట, విండోలో నుంచి. మెల్లగా చూస్తాడు స్వామి వివేకానంద. లేచిన తర్వాత అరే ఇట్లా నా చెప్పులు పడేసిండి అని చెప్పేసి సైలెంట్గా ఉంటాడు. కొద్దిసేపు అయినా ఈయన పండుకుంటాడు. అప్పుడు ఈయన ఫారినర్ది టోపీ అండ్ సూట్ బయట పడేస్తాడు.
తర్వాత లేచిన తర్వాత అరే నా టోపీ సూట్ ఏదంటే నీ టోపీ సూట్ నా చెప్పులు ఎత్తుకోవడానికి వెళ్ళినాయి అంట. ఓకే. అంటే అంత టిట్ ఫర్ టాట్ అనమాట. ఓకే. ఇంకోసారి అయితే ట్రైన్లో ట్రావెల్ చేస్తుంటే స్వామి వివేకానంద ఒక మంచి వాచ్ అనేది వేసుకుంటాడు అనమాట. కొంతమంది గర్ల్స్ వచ్చేసి ఏ వాచ్ ఇచ్చే మంచి కాస్ట్లీ వాచ్ ఇచ్చే అని అంటాడు. స్వామి వివేకానంద ఏమంటాడంటే అని అంటాడు. వాచి అని అంటే నాకు ఏమీ రాదు వినపడదు అని చెప్పి ఇట్లా సైకిల్ చేస్తాడు. ఏమని ఉంటే రాశి అంటాడు. సో అలా అందరు కూడా గర్ల్స్ అందరు ఏం చేస్తారంటే నీ కాస్ట్లీ వాచ్ ఇచ్చేసేయి, లేదంటే ఇవ్వలేదనుకో రేపు చేసినామని అందరికి చెప్తామని ఇట్లా పేపర్ పైన రాసేస్తాడు. ఆయన పాకెట్లో పెట్టుకుంటాడు. ఇప్పుడు పిలుస్తావు ఎందుకంటే నువ్వు రాసేసిన ప్రూఫ్ ఉంది నాకని. అంటే అంత యాక్టివ్ మైండ్తో పనిచేస్తాడు. ఇంకోసారి ఏంటంటే షిప్లో వెళ్తుంటే ఒక న్యూస్ పేపరు క్యాప్టెన్ దగ్గర అడిగి చదువుతాడు అనమాట. తర్వాత అలా ఫ్రెండ్ నాకు గుడి అంటే ఇస్తాడు, అది ఎగిరిపోతుంది, సముద్రంలో పడిపోతుంది. ఇంకా ఎవరైతే ప్రొఫెసర్ అంటే క్యాప్టెన్ వచ్చేసి అరే అట్లా న్యూస్ పేపర్ చదవడానికి ఇస్తే సముద్రంలో పడేసినాం, మీ ఇండియన్స్కి బుద్ధి లేదు, అదే ఆగు బుక్ పెన్ ఇస్తే న్యూస్ పేపర్లో ఆయన చదివింది అంతా మొత్తం రాసిస్తాడు అనమాట. నీకు అంత డౌట్ ఉంటే మళ్ళీ సిటీ వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి న్యూస్ పేపర్ తీసుకొని 2 కంపారిజన్ చేసుకో, వర్డ్ టు వర్డ్ సేమ్ ఉంటుంది అని చెప్తాడు. మొత్తం సిటీ రాగానే మళ్ళీ ఆయన క్యాప్టెన్ వెళ్ళి ఒక న్యూస్ పేపర్ కొనుక్కొని స్వామి వివేకానంద రాసిచ్చింది మొత్తం కంపేర్ చేస్తే డిట్ టు సేమ్ ఉంటుంది. అంత మెమరీ పవర్ కూడా అంత స్ట్రాంగ్. ఇదంతా ఎందుకు చెప్తున్నా, ఫోకస్. అంత ఫోకస్డ్ ఉండాలన్నమాట. మన ఫోకస్ ఎట్లుంది ఈరోజు 5 నిమిషాలు కూడా ఒక దానిపైన మనం ఫోకస్గా సెకండ్స్ కూడా ఉండలేకపోతుంది. ఇంకోసారి ఏంటంటే స్వామి వివేకానంద చికాగోకి వెళ్ళి స్పీచ్ ఇస్తాడు కదా, అందరికి తెలుసు కదా, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఆ సక్సెస్ అయిన తర్వాత ఇంప్రెస్ అయిన తర్వాత ఒక మంచి బిలియనియర్ ఎవరైతే ఉంటారో స్వామి వివేకానందకి లంచ్కి ఇన్వైట్ చేస్తాడు. పోతాడు, తిన్న తర్వాత ఒక బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి పండుకోమంటాడు. ఆ బెడ్ గోల్డ్తో చేసింది ఉంటుంది అనమాట. అందుకే మిలియనియర్, చాలా పెద్ద బిలియనియర్. సో పండుకొని స్వామి వివేకానంద అంటే ఆయన పండుకోకుండా కింద వండుకుంటాడు. నెక్స్ట్ డే వచ్చేసి చూస్తే ఆశ్చర్యపోతాడు, ఎందుకు కింద వండుకున్నా అంటే అక్కడ నా కన్న తల్లి అక్కడ నేలపైన వండుకుంది, నేను ఎందుకు ఇక్కడ బెడ్ పైన వండుకుంటాను, నేను నా కన్న తల్లిని మర్చిపోను, నా నేల తల్లిని మర్చిపోను అని చెప్తాడు. అంటే అంత డౌన్ టు ఎర్త్ పర్సన్ అనమాట. అందుకోసం మనము గోల్స్ ఆకాశానికి అనుకున్నట్టు పెట్టుకోవాలి, కాళ్ళు భూమిపైన ఉండాలి, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని అంటారు అనమాట. అదే చెప్తుంది. ఇంకోసారి ఒక బయటికి వెళ్ళిన తర్వాత ఒక ఫీమేల్ లేడీ మంచి బ్యూటిఫుల్గా ఉంటుంది, ఆమె వచ్చి అరే నువ్వు చాలా క్యూట్గా ఉన్నావు, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అంటుంది. సో ఆయన అంటాడు అనమాట, ఎందుకు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంటే నీలాంటి ఒక బిడ్డను కనాలనుకుంటున్నాను. అయితే ఒక అమ్మ పని చేయండి, దానికోసం నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటారు, నన్నే బిడ్డలాగా యాక్సెప్ట్ చేయండి అని అంటాడు. అంటే సాటి స్త్రీని కూడా ఎలా చూస్తాడు, ఎలా రెస్పెక్ట్ ఇస్తాడు. ఈరోజు మన దగ్గర కొంతమంది అమ్మాయిలు రోడ్డు పైన వెళ్తుంటే 100 రకాలుగా కామెంట్ చేస్తారు, 100 రకాలుగా చూస్తారు, 100 రకాలుగా అవమానిస్తుంటారు అనమాట. కానీ ఆయన అప్పటి నుంచే ఎంత స్త్రీని అనేది గౌరవిస్తుండే. అంతేకాకుండా కూడా ఒకరోజు మన ఇండియాలో కూడా రాజు ఎవరైతే ఉన్నారో స్వామి వివేకానందకి పిలిచి పార్టీ ఇచ్చిండు అనమాట. పార్టీ ఇచ్చి కొంతమంది ఫీమేల్స్ని ఆడిపిస్తున్నాడు ఆయన ముంగట. ఆయన లేచి వెళ్ళిపోయాడు. ఎందుకంటే నా ముంగట ఎవరు కూడా ఫీమేల్స్ అట్లా ఆడడం నాకు ఇష్టం లేదు, ఐ షుడ్ గివ్ రెస్పెక్ట్ టు ఫీమేల్ అని చెప్పేసి లేచి వెళ్ళిపోయాడు. అంటే అంత. అండ్ స్వామి వివేకానంద ఫైనల్గా చెప్పాలంటే చాలా తక్కువ ఏజ్లో చనిపోయాడు. అంటే 1902లో జూన్ మంత్లో చచ్చిపోయాడు. ఎట్లా చచ్చిపోయాడు అంటే ఆయన ఈ చేసే క్రమంలో అన్నిటిపైన ఫోకస్ చేసిండు కానీ హెల్త్ పైన ఫోకస్ చేయలేదు అనమాట ఆయన. అంటే టైంకి తినేది కాదనమాట, అట్లా లేని రోగాలు వచ్చేసి చచ్చిపోయాడు. అంటే ఫోకస్ ఉండాలి, టువర్డ్స్ హెల్త్ ఉండాలి, టువర్డ్స్ మనీ ఉండాలి, టువర్డ్స్ రిలేషన్షిప్లు ఉండాలి, టువర్డ్స్ కెరియర్ ఉండాలి. ఓన్లీ ఒకటే దానిపైన ఫోకస్ చేసి మిగతా అన్ని వేస్ట్ చేసుకుంటే ఫెయిల్. అంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్ రిలేషన్షిప్ అనేది స్ట్రాంగ్ చేసుకోకుండా ఓన్లీ కొంతమంది డబ్బు సంపాదించుకోవడం పైన, నేమ్ ఫేమ్ పైన పరిగెత్తారు అనమాట. సో ఒక్కసారి నేమ్ ఫేమ్ వచ్చిన తర్వాత కూడా మనం షేర్ చేసుకోవడానికి పక్కన భార్య పిల్లలు ఆర్ వాట్ ఎవర్ వెల్ విషర్స్ లేకపోతే వేస్ట్ కదా. ఇంకా కొంతమందికి రిలేషన్షిప్ బాగుంటుంది, డబ్బు కూడా చాలా బాగా సంపాదిస్తారు, కానీ 2 ఎంజాయ్ చేయడానికి హెల్త్ ఉండదు. సో వేస్ట్ కదా. సో అందుకోసం ఫోకస్ అని టువర్డ్స్ హెల్త్, టువర్డ్స్ వెల్త్, టువర్డ్స్ రిలేషన్షిప్, టువర్డ్స్ కెరియర్, ఇవన్నిటి పట్ల ఉంటేనే ఆ పర్సన్ సక్సెస్ఫుల్ అన్నట్టు లెక్క అని నేను చెప్తున్నాను. సో స్వామి వివేకానంద దగ్గర నుంచి ఓవరాల్గా సమరైజ్ చేస్తే 3 పాయింట్స్ అనేది అతను చెప్తున్నాడు మనకి జర్నీ ద్వారా. ఫస్ట్ది వచ్చేసి డోంట్ ఫర్గెట్ హూ ఈజ్ హెల్పింగ్ యూ. అంటే మన జర్నీలో ఎవరైతే మనకు హెల్ప్ చేస్తుంటారో ఎప్పుడు కూడా మనం మర్చిపోదు. రెండోది డోంట్ హేట్ హూ ఈజ్ లవ్వింగ్ యూ. ఎవరైతే మనల్ని ప్రేమిస్తారో వాళ్ళని ఎప్పుడు కూడా హేట్ చేయొద్దు, కళలో కూడా. ఓకే. అండ్ మూడోది డోంట్ చీట్ హూ ఈస్ బిలీవింగ్ యూ. అంటే మనల్ని ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళని కళలు కూడా ఎప్పుడు కూడా చీట్ చేయడానికి ఆలోచించొద్దు. ఈ 3 గనక మనిషి గనక కొంచెం సక్రమంగా నెరవేరిస్తే డెఫినెట్గా అతను లైఫ్లో ఫోకస్డ్గా సక్సెస్గా ఉంటాడు. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఏంటంటే ఎవరైతే గొప్ప లీడర్స్కి వాళ్ళ దగ్గర మంచిగా ఉన్నది ఏంటంటే వాళ్ళు రేపటి డేని 1 డే బిఫోర్ నైట్ కూర్చొని మొత్తం ప్లాన్ చేసుకుంటారు అనమాట. సో మనం ఏం చేస్తామంటే ఓవర్ ద ఫ్లో వెళ్తాం. పొద్దుల్లో వంగానే ర్యాండమ్గానే కాల్స్, ర్యాండమ్గా మీటింగ్స్ అన్నీ ర్యాండమ్గానే ఉంటుంది.
ఓన్లీ చనిపోయిన చేప మాత్రమే వాటర్ ఫ్లో దగ్గర వెళ్తుంది. గాలిపతంగా అంటాం కదా మనం, కట్ అయితే అది గాలి ఎట్లా వస్తే అట్లా పోతుంది అనమాట. సో మనిషి జీవితం అట్లా పోవద్దు. ఎవ్రీథింగ్ కూడా ఒక షెడ్యూల్ ప్రకారం ఉండాలన్నమాట. అంటే రేపు ఏం చేయాలనేది ఓ రోజు కూర్చొని టు డూ లిస్ట్ అని రాసుకోవాలి. అట్లీస్ట్ ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాతనన్నా ఈరోజు నేను మార్నింగ్ 9 o'clock నా డే స్టార్ట్ అయితే ఇంటికి తిరిగి వచ్చేసరికి 7, 8 అయితే అప్పటి వరకు నేను ఏం చేయాలనుకుంటున్నా అవర్లీ బేసిస్ రాసుకోవాలి. ఏ టైం నుంచి ఏ టైం నుంచి. గొప్ప వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఒక 2 o'clock ఇప్పుడు మనం మీటింగ్ అని అనుకున్నాం అనుకోండి. 2 o'clock మీటింగ్ అని అంటే 2 o'clockకి ఎగ్జాక్ట్ 1 minute కూడా లేట్ వచ్చినా కూడా అది crores rupees ప్రాజెక్ట్ ఉన్నా కూడా క్యాన్సిల్ చేస్తారు. స్పెషల్లీ వార్నర్ బఫెట్, బిల్ గేట్స్ వీళ్ళందరూ కూడా. ఎందుకంటే దే గివ్ వాల్యూ ఫర్ టైం. ఓకే. అండ్ ఇంకోటి 2 నుంచి 2:30 మీటింగ్ అంటే 2 నుంచి 2:30 వరకే ఆ మీటింగ్ అందులో అయిపోవాలి. 2:30 దాటే 1 second అయినా కూడా వాళ్ళు ఎక్స్టెండ్. మన దగ్గర కొంతమంది ఉంటారు 2 నుంచి 2:30 అంటే 4:30 అవుతుంది. ఎందుకంటే అన్ని టాపిక్లు మాట్లాడతారు అలా సంబంధం లేకుండా. అంతే టైంకి అంత వాల్యూ ఇవ్వట్లేదు అనమాట. సో అందుకోసం షెడ్యూల్ ఉండాలి. షెడ్యూల్ తగ్గట్టు స్ట్రిక్ట్గా మనం ఉండాలన్నమాట. సమ్ టైమ్ ఇట్ ఈస్ ఓకే టు సో నో. ఎందుకంటే కొంతమంది నో చెప్పడానికి కూడా ఇష్టపడారు అనమాట. ఎవరేం ఓకే చేస్తా అంటారు, అన్నీ నెత్తి మీద వేసుకుంటారు అనమాట. తీరా ఏది టైంకి చేయలేకపోతారు, ఇంకెక్కువ హర్ట్ అవుతారు పని చెప్పిన వాళ్ళు. సో అందుకోసం ఒకసారి కొన్ని సందర్భాల్లో ఇంకోసారి ఇది కాదు ఇది అవుతుంది అని చెప్పి క్లియర్గా కమ్యూనికేట్ చేస్తే ప్రాబ్లం అనేది ఏమీ ఉండదు. ఇక మూడోది వచ్చేసి ఏంటంటే యాక్షన్ టేకర్స్. చాలామంది ఇప్పుడు పాడ్కాస్ట్ కూడా ఇది వింటుంటారు, ఇది అయిపోగానే ఇంకోటి వింటారు, నైట్ అంతా ఇంకోటనే కూర్చుంటారు, కానీ ఇంప్లిమెంట్ చేయరు. సో ఈ ప్రపంచం ఎవరికి ఎక్కువ వాల్యూ ఇస్తుందంటే ఓన్లీ ఇంప్లిమెంటేషన్ చేసే వాళ్ళకే వాల్యూ ఇస్తుంది అనమాట. అంటే యాక్షన్ టేకర్స్ అంటారు వాళ్ళని. ఎంత విన్నామనేది ఇంపార్టెంట్ కాదు, విన్నదాన్ని ఎంత ఫాస్ట్గా ఇంప్లిమెంట్ చేస్తారనేది ఇంపార్టెంట్. కొంతమంది రేపు చేస్తా, ఎల్లుండి చేస్తా, అవతల ఎల్లుండి చేస్తా అని ఇట్లా అంటారు అనమాట. సో అందుకోసం ఇంప్లిమెంటేషన్ ఎంత ఫాస్ట్ చేస్తే అంత వాల్యూ ఉంటుంది. దీనికి ఒక మంచి స్టోరీ చెప్తాను నేను. ఒక రోజు ఒక గురూజీ ఏం చేశాడంటే 2 స్టూడెంట్స్ని పిలిచి నేను మీ 2 స్టూడెంట్స్కి ఒక సీడ్స్ అనేది ఇస్తున్నాను నేను. ఈ సీడ్స్ అనేది మీరు పెట్టుకోండి అండ్ మళ్ళీ నేను ఒక 1-2 years తర్వాత వస్తాను, దీన్ని చూసుకోండి అని చెప్తాడు. దీని వాల్యూ వీలైతే పెంచండి అని చెప్తాడు అనమాట. ఏ పర్సన్ బి పర్సన్కి చెప్పి గురుజీ అనేది వెళ్ళిపోతాడు. సో ఏ పర్సన్ ఎవరైతే ఉంటారో ఆ పర్సన్ ఏం చేస్తారంటే ఆ సీడ్స్ని తీసుకెళ్ళి ఒక మంచి బాక్స్లో పెట్టేసి డైలీ పూజ చేస్తుంటాడు. ఎందుకంటే మా గురుజీ అనేది నాకు ఇచ్చేయండి, నేను డైలీ పూజ చేస్తాను, ఈ పూజ చేస్తే మా గురుజీకి ఇష్టం అండ్ డైలీ దాన్ని పూజ చేస్తుంటాడు ఆ సీడ్స్ని, విత్తనాలని. ఓకే. ఇంకో బి పర్సన్ ఏం చేస్తారంటే ఆ సీడ్స్ని అనేది వెళ్ళి నాటి దాన్ని అనేది పండించి మంచి రైస్ అనేది పండిస్తాడు బస్తాలు. 2 years అయిపోయిన తర్వాత గురుజీ ఎవరైతే ఉంటారో ఆయన ఫస్ట్ పర్సన్ని పిలుస్తాడనమాట. సీడ్స్ ఇచ్చిన తీసుకురా అంటే తీసుకొచ్చి ఒక బాక్స్లు ఇస్తాడు. ఏమైంది, ఏం చేయలే దీన్ని మంచి పూజించిన, ఎందుకంటే మీకు పూజించడం అంటే ఇష్టం కదా మీకు అని అంటాడు. వేస్ట్ ఫెయిల్. సెకండ్ పర్సన్ తీసుకురా అంటే అరే మీరు ఇంత సడన్గా చెప్తే ఎట్లా, అవి బియ్యం పండినే బస్తాలు ఉన్నాయి తీసుకొస్తా అని చెప్పి మొత్తం ఒక బండిలో బియ్యం బస్తాలు తీసుకొస్తాడు అనమాట. ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతాడు. అంటే ఇక్కడ మోరల్ ఏంటంటే ఇద్దరికి ఒకటే విధానంగా టాస్క్ ఇస్తే ఒకడేమో దాన్ని వేస్ట్ చేస్తాడు, ఇంకోటేమో ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ చేస్తాడు అనమాట. సో అట్లా భగవంతుడు మనకి లైఫ్ ఇచ్చినప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే వేస్ట్ చేసుకుంటా, టైంపాస్ చేసుకుంటా, ఫ్రెండ్స్తో చాటింగ్, సోషల్ మీడియా టైంపాస్ చేసుకుంటా ఎంత విన్నదో అది అల్లనే పెట్టుకొని కూర్చుంటారు కొంతమంది. ఇంకొంతమంది ఏం చేస్తారంటే దాన్ని ఎగో ఇప్పుడు విన్నాం, ఇప్పుడు ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేస్తామని చేసుకుంటే వెళ్ళిపోతారు. సో అందుకోసం ఈ ప్రపంచం ఓన్లీ యాక్షన్ టేకర్స్ని మాత్రమే గుర్తుపెట్టుకుంటుంది కదా తప్ప నార్మల్ పీపుల్ని అస్సలు గుర్తుపెట్టుకోదు. సో అది ఆలోచించాలి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మెంటల్ టఫ్నెస్. అంటే ఏంటంటే దీన్ని కంట్రోల్ చేయడం. చాలామంది దీన్ని కంట్రోల్ చేయరు, ఇమీడియట్గా డిసప్పాయింట్ అయిపోతారు, ఇమీడియట్గా చిరాకు వస్తుంది, ఇమీడియట్గా ఫ్రస్ట్రేషన్ అనేది ఉంటుంది. సో దీనికి ఏమంటారంటే మన కంట్రోల్ ఉన్నదాన్ని, మన కంట్రోల్ లేని దాని గురించి రెండింటిని మనం ఆల్వేస్ ఆలోచించాలి. ఇప్పుడు బయట వర్షం పడుతుంది అనుకోండి, అది కంట్రోల్లో మన చేతిలో ఉంటుందా? ఉండదు. మళ్ళీ దాని గురించి పదే ఆలోచిస్తాం, అయ్యో వర్షం పడ్డది. ఎగ్జాంపుల్ ఎండాకాలమే అనుకుందాం, ఫుల్ ఎండ కొడుతుంది అది మన దాన్ని మనం ఏం కంట్రోల్ చేయలేం కదా. ఎండ కొడుతుందని అంటే ఆ టైంలో కూడా మనం ఎట్లా ఏం షెడ్యూల్ చేసుకోవచ్చు అని ప్లాన్ చేసుకోవాలి. ఒక పర్సన్ నన్ను హట్ చేసిండు మన చేతిలో ఏం కంట్రోల్ ఉంది, మన పని వాడు చేసేసిండు. ఇప్పుడు నెక్స్ట్ అందులో నుంచి బయటికి ఎలా రావాలని అది మన కంట్రోల్లో ఉంది, రైట్? కొంతమంది ఎగ్జామ్లో ఫెయిల్ అయినా అరే ఫెయిల్ అయినా అది ఏం చేస్తావు, ఇప్పుడు ఏమైనా చేస్తావు. సో ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్లో ఎట్లా పాస్ కావాలని మనం ఆలోచించాలి. కొంతమంది బిజినెస్లో లాస్ అయినాం మనం ఏం చేయలేం, లాస్ అయిపోయింది కదా, ఏం చేయలేం. నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇన్ షార్ట్ ఏం చెప్తున్నా అంటే ఏదైతే మన చేతిలో కంట్రోల్ ఉందో దాని గురించి ఆలోచించాలి, దాని గురించి బాధపడాలి, దాని గురించి ఇంకేదైనా చేయాలి. అండ్ ఏదైతే కంట్రోల్లో మన చేతిలో లేదో దాని గురించి మనం ఆలోచించొద్దు, గింజుకోవద్దు. ఎగ్జాంపుల్ ఎదుటి వాళ్ళు మన గురించి ఏం మాట్లాడుతారో మన చేతిలో కంట్రోల్ లేదు, ఎదుటి వాళ్ళు మన గురించి ఏం ఆలోచిస్తారో కూడా మన చేతిలో కంట్రోల్ లేదు, ఇంకా ఎదుటి వాళ్ళు ఏం చేస్తారని కూడా మన చేతిలో కంట్రోల్ లేదు.
సో అట్లాంటప్పుడు దాని గురించి మనం ఆలోచించుకుంటే మనమే డిసప్పాయింట్ అవుతాం, టైం కూడా వేస్ట్. సో అట్లా కొంతమంది గర్ల్ ఫ్రెండ్ ఆర్ బాయ్ ఫ్రెండ్ ఆర్ హస్బెండ్ ఆర్ వైఫ్ ఆర్ పేరెంట్స్ ఆర్ చిల్డ్రన్స్ ఆర్ బాస్ ఆర్ ఎంప్లాయ్ వీళ్ళు ఏం చేస్తారంటే కంట్రోల్ దేని దాని గురించి ఆలోచిస్తారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు వైఫ్ అంటారు హస్బెండ్ని కంట్రోల్లో పెట్టలేము. సో మనం ఎంత చేసినా వాళ్ళు ఏం చేయాలో అదే చేస్తారు. కొంతమంది అనుకుంటారు బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్ని కంట్రోల్ పెట్టాలి, నువ్వు ఏం పెట్టలేవు, నువ్వు నీకు ముందులో చేయొచ్చు తెలియకుండా చేయొచ్చు, ఏదైనా చేస్తారు. సో నోబడీ వీ కాంట్ కంట్రోల్ ఎనీబడి. ఓకే, సో అట్లాంటప్పుడు మన చేతిలో ఏది ఉందో మనం చేసుకుంటూ కూస్తే దీనికి టెన్షన్ అనేది ఉండదు. అంతేగాని ఇప్పుడు నేను చెప్పినట్టు కాకుండా ఏది ఉందో అలానే పట్టుకొని కూర్చున్నారు అనుకోండి, పొద్దున్న దాకా స్ట్రెస్ టెన్షన్తో బాధపడుకుంటా కూర్చోవాలి. ఇంకా 5th పాయింట్ వచ్చేసి హైలీ డిసిప్లిన్. అంటే గొప్ప వాళ్ళందరూ కూడా డిసిప్లిన్గా చాలా ఎక్కువ ఉంటారండి. ఎగ్జాంపుల్ ఇప్పుడు పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ లేవడం, టైంకి ఎక్సర్సైజ్ చేయడం, మంచి హెల్తీ ఫుడ్ తినడం, ఇవన్నీ డిసిప్లిన్తో. ఓకే, టైం మీటింగ్స్ కష్టపడడం ఇవన్నీ డిసిప్లిన్తో. కానీ చాలామంది డిసిప్లిన్ నచ్చదు. అంటే పొద్దున్నే లేవడం నచ్చదు, ఎక్సర్సైజ్ నచ్చదు, జంక్ ఫుడ్ తినడం చాలా బాగా నచ్చుతుంది, పిజ్జా మెక్డానల్డ్స్ వగైరా ఇవన్నీ నచ్చుతాయి. డిసిప్లిన్ అనేది నచ్చదు. వాట్ ఈస్ డిసిప్లిన్? డిసిప్లిన్ ఏంటంటే ఏదైనా గోల్ మనం పెట్టుకుంటాం కదా, ఆ గోల్ అచీవ్ చేయడానికి మనం ఏదైతే చెయ్యాలో అది చేయడం ఈజ్ డిసిప్లిన్. ఓకే, ఇప్పుడు ఆ గోల్ పెట్టుకున్నాం, ఇది అన్నీ చేయాలనుకుంటున్నాం కానీ చేస్తలేం, ఇష్టం లేదు కదా, ఫెయిల్. సో అందుకోసమే డిసిప్లిన్ అనేది ఇప్పుడు గోల్ అచీవ్ చేయడం కోసం అడాప్ట్ చేసుకుంటేనే గోల్ అచీవ్ చేస్తారు. ఇక 6th వన్ వచ్చేసి ఏంటంటే గొప్ప వాళ్ళందరూ కూడా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి పనిచేస్తారు అనమాట. చాలామంది కంఫర్ట్ జోన్లో ఉండడం ఇష్టపడతారు, ఎందుకంటే రొటీన్ లైఫ్ అంటే చాలా ఇష్టం అనమాట. ఈ మైండ్ చాలా ఇంటెలిజెంట్, దీని గురించి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నేను ఒక NLP ట్రైనర్ అని కూడా చెప్పాను కదా, ఈ మైండ్ ఎట్లా వర్క్ చేస్తే నేను చెప్తాను. ఇప్పుడు ఏదన్నా మనం ఇప్పుడు పెద్దగా చేయాలని అంటే దాని దగ్గర డిసిషన్ తీసుకోవాలి. డిసిషన్ తీసుకోమని ఇప్పుడు మైండ్కి మనం చెప్పినాం అనుకోండి, అది యాక్సెప్ట్ చేయదు. ఎగ్జాంపుల్ ఇప్పుడు పొద్దున్నే లేవాలి, రేపటి నుంచి 4 o'clock 5 o'clock అని అనుకోండి, అది యాక్సెప్ట్ చేయదు. అది ఎందుకంటే దాన్ని కంఫర్ట్ జోన్లో ఉంచినాం మనం ఆల్రెడీ. అంటే 7 o'clock 8 o'clock లేవడం అనేది కంఫర్ట్ జోన్లో ఉంచినాం. ఇప్పుడు సడన్గా దానికి పొద్దున్నే లేవని అనుకోండి, అదేం చేస్తుంది తెలుసా, వ్యాలిడ్ రీజన్స్ చెప్తుంది. నీ వల్ల కాదు, ఎందుకు అనవసరంగా లేచిన వాళ్ళు ఏం చేస్తారు చెప్పింది. ఆ వ్యాలిడ్ రీజన్ ఇవ్వడం ద్వారా మనం ఏం చేస్తాం, కరెక్టే కదా అని చెప్పి కూర్చుంటాం. ఎందుకంటే మైండ్ కంఫర్ట్ జోన్ని దాటి పని చేయదలుచుకోలేదు. సో అట్లాంటప్పుడు దాని మాట అనేది మనం వినొద్దు, అర్థమవుతుంది. సో అందుకోసమే కంఫర్ట్ జోన్లో నుంచి బయటకు వస్తే మనం మిరాకిల్స్ అనేది చేయగలుగుతాం. ఇక 7th పాయింట్ ఏంటంటే వై రీజన్. ఏదైనా మనం గోల్ అచీవ్ చేయాలంటే స్ట్రాంగ్ వై రీజన్ ఉండాలి. కొంతమంది వెయిట్ లాస్ కావాలంటే, కొంతమంది వెయిట్ గెయిన్ కావాలంటారు, కొంతమంది ఎక్కువ డబ్బులు సంపాదించాలను, కొంతమంది గోల్స్ని అచీవ్ చేయాలనుకుంటారు, రైట్. సో వీళ్ళందరూ కూడా ఎప్పుడు అచీవ్ చేస్తారు తెలుసా, స్ట్రాంగ్ వై రీజన్ ఉన్నప్పుడు. ఎగ్జాంపుల్ ఈ నుంచి నేను విజయవాడ పోవాలనుకుంటున్నాను, దట్స్ మై గోల్. ఓకే, విజయవాడ వెళ్ళాలనుకుంటున్న గోల్. కానీ మీరు వచ్చి నేను ఇప్పుడు మీకు గోల్ చెప్పిన విజయవాడలో వెళ్ళాలనుకుంటున్నా అంటే మీరు అడుగుతారు ఎప్పుడు వెళ్ళాలనుకుంటారు, నాకు తెలియదు. మళ్ళీ వారం తర్వాత నన్ను కలుస్తారు, ఏమైంది విజయవాడ వెళ్ళాలనుకుంటారు, ఎప్పుడు వెళ్ళాలనుకుంటారు, చూస్తాను. మళ్ళీ నెల తర్వాత కలుస్తున్నారు, విజయవాడ ఇప్పుడు మూడు లేదు అని అంటే ఎందుకు నేను వెళ్తలేనంటే ఆ విజయవాడ ఎందుకు వెళ్ళాలనే సీరియస్నెస్ వై రీజన్ లేదు నా దగ్గర. అందుకోసం దాన్ని క్యాజువల్గానే పెట్టేస్తాం మనం. అట్లనే కొంతమంది ఈరోజు వాళ్ళ కెరియర్లో ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలనుకుంటారు కదా, ఎందుకు వెళ్ళాలనుకుంటారు అని వై రీజన్ ఉండదు. ఉంటుంది, ఎట్లుంటుంది, వెళ్తే హ్యాపీగా ఉంటే సక్సెస్ ఉంటే సొసైటీలో పేరు గుర్తింపు వస్తుంది, మనీ వస్తాయి అని అంటారు. ఆ రీజన్స్ గొప్ప వ్యక్తిని చేయవు మనకి. అంతకు మించి స్ట్రాంగ్ వై రీజన్ బయటికి రావాలి. ఓకే, ఇప్పుడు విజయవాడ వెళ్ళాలనుకుంటున్నాను కదా, సడన్గా ఏమైపోతుందో తెలియదు కానీ నేను పరిగెత్తనే ఉన్నాను. మీరు వచ్చి అంటున్నారు ఎందుకు పరిగెత్తున్నారు, అట్లా ఎక్కడ గుర్తున్నారు అని అంటే విజయవాడ. ఎందుకంటే మా పేరెంట్స్ ప్లస్ ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళకి యాక్సిడెంట్ జరిగింది, విజయవాడలో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. సో అందుకోసం నేను ఫ్లైట్ చూసినా లేదు, ట్రైన్ చూసినా లేదు, అండ్ కార్ కూడా చూసిన ఫెసిలిటీస్ క్యాబ్ వగరా లేదు. ఇక వాళ్ళకి చావు బతుకులు ఉన్నారు, నేను వద్దలేను. అందుకోసం ఉరుక్కుంటూ పోతున్నా, ఎవరైనా లిఫ్ట్ అడితే ఓకే అయినా కూడా ఉరుక్కుంటూ పోతున్నాను. ఎందుకంటే అక్కడ ఫ్యామిలీ చావు బతుకులు ఉన్న వై రీజన్ ఉంది కాబట్టి పరిగెత్తున్నాం. సో ఇక్కడ కూడా గోల్కి వై రీజన్ ఉంటే అంతకు మించి మనం సక్సెస్ సాధిస్తాం. సో గ్రేట్ లీడర్స్ అందరూ కూడా ఎందుకు ఈరోజు గొప్ప వాళ్ళు అయ్యారని అంటే వాళ్ళు 7 హ్యాబిట్స్ పాటించారు. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఫోకస్, సెకండ్ వన్ వచ్చేసి రేపటి డే అనేది ప్లాన్ చేసుకోవడం, థర్డ్ వన్ వచ్చేసి దే ఆర్ యాక్షన్ టేకర్స్, ఎక్కువ ఆలోచించారు, ఇంప్లిమెంట్ చేస్తారు. ఫోర్త్ వన్ వచ్చేసి మెంటల్ టఫ్నెస్, అంటే వాళ్ళ దగ్గర కంట్రోల్ ఉన్న దాని గురించి ఆలోచిస్తారు, కంట్రోల్ లేని దాని గురించి టైం వేస్ట్ చేయరు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి హైలీ డిసిప్లిన్, అండ్ దాని తర్వాత వీళ్ళు కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి పని చేస్తుంటారు. అండ్ ఫైనల్లీ వాళ్ళు వాట్ ఎవర్ చేయడానికి వాళ్ళ వెనకాల స్ట్రాంగ్ వై రీజన్ ఉంది. ఈ 7 పాయింట్స్ ఇప్పుడు అర్థం చేసుకొని వీలైతే రాసుకొని దానిపైన మీరు యాక్చువల్గా తీసుకొచ్చారనుకోండి, మిమ్మల్ని ఆపేవాళ్ళే ఉండరు, నో డౌట్ అబౌట్ దట్. ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ ఈ 7 పాయింట్స్లో మీకే పాయింట్ నచ్చింది అనేది కూడా చాలా
ఒకసారి కమెంట్ బాక్స్లో కూడా టైప్ చేసి చెప్పండి, మాకు కూడా తెలుస్తుంది అనమాట. మీకు ఈ 7 పాయింట్స్లో ఏ పాయింట్ నచ్చింది? నాకు అన్నీ నచ్చాయి. నేను చెప్పాను కదా, మీవి ఫాలో అవుతాను కదా, సో నాకు అన్నీ నచ్చుతాయి. సూపర్ సూపర్ ఎక్సలెంట్. సో ఇంకోటి నేను నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు చాలా మందికి ఏంటంటే వాళ్ళ మైండ్ వాళ్ళ కంట్రోల్లో ఉండదు. కరెక్ట్. ఒకటి చేయాలనుకుంటారు, ఒకటి చేస్తారు. ఒక మనిషికి మనం కాల్ చేయొద్దు, గొడవ అయింది, చేయొద్దు అనుకున్నాం, కానీ ఒక ఫుల్ డేలో లాస్ట్లో చేసేస్తాం, నైట్ అయినా చేసేస్తాం. సో ఇలాంటి వాళ్ళు మైండ్ ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి? అంటే ఇందాక మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. చేయొద్దు అనుకుంటాం, చేసేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్కి ఏదైతే చేయొద్దు అనుకుంటారో అదే చేస్తుంది. అంటే అది మైండ్ అట్లనే పనిచేస్తుంది అది. ఓకే. సో ఇప్పుడు ఆల్వేస్ గుర్తుపెట్టుకోవాలి, మన మైండ్కి ఏది కావాలో అదే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఏది వద్దో ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు. ఇందాక మీరు ఏమన్నారు, నేను చేయొద్దు అనుకున్నా అంటే మైండ్కి ఏం గుర్తు చేస్తున్నారు? చేయని గుర్తు చేస్తున్నారు. ఆబ్వియస్లీ చేస్తారు అది. సో ఇప్పుడు కొంతమంది హస్బెండ్ ఆర్ వైఫ్ ఆర్ పక్కన పెట్టండి, టీనేజ్ తీసుకుందాం, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ బ్రేకప్ అయిపోతుంది. సో ఇక అమ్మాయి అబ్బాయిని తలుచుకునే బాధపడుతుంటుంది, లేదంటే అబ్బాయి అమ్మాయిని తలుచుకునే బాధపడుతుంటారు. ఎందుకు బాధపడుతున్నారు అంటే ఒకటే అనమాట, నేను ఎంతో ట్రై చేస్తున్నా గుర్తు చేసుకోవద్దని, అయినా గుర్తు చేస్తున్నారు. అంటే గుర్తు చేస్తున్నాం, అంటే గుర్తు చేసుకోవద్దని ట్రై చేస్తారు కదా, అంటే ఇండైరెక్ట్ గుర్తు చేస్తారు కదా. సో అందుకోసమే ఎవరి గురించి అయితే వద్దనుకుంటున్నామో వాళ్ళ గురించి మాట్లాడకుండా దాన్ని ఫోకస్ డీవియేట్ చేయాలి ఆన్ అనదర్ వర్క్. దానికి నేను ఒకటే సొల్యూషన్ ఇస్తాను, మేక్ యువర్ సెల్ఫ్ బిజీ. మీరు ఒక పనిలో బిజీ అయిపోతే ఆ పర్టికులర్ పర్సన్ గురించో ఆర్ పర్టికులర్ వాట్ ఎవర్ రిలేటెడ్ మీకు ఆలోచన రాదు. సో యుల్ కీప్ ఆన్ వర్కింగ్ ఆన్ సంథింగ్, రైట్? యువర్ మైండ్ ఈస్ కంప్లీట్లీ బిజీ. సో ఎంప్టీ మైండ్స్ ఆర్ డెవిల్ మైండ్స్ అంటారు అనమాట. అంటే ఎంత ఖాళీ కూర్చుంటే అంత లేని నెగిటివ్ థాట్స్ వస్తాయి, లేని ఆలోచనలు వస్తాయి, అండ్ లేని నెగిటివ్ పనులు చేస్తాం మనం. సో అందుకోసం ఆల్వేస్ వీ షుడ్ మేక్ అవర్ సెల్ఫ్ వెరీ బిజీ. సో ఆ బిజీలు ఉంటే అట్లా ఉంటుంది, బాగుంటుంది. సో మైండ్ని కంట్రోల్ చేసుకోవడానికి ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే మెడిటేషన్ చేస్తే చాలా బాగుంటుంది. దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తా. ఒక రోజు ఒక మాంక్ దగ్గరికి ఒక పర్సన్ వెళ్ళండి, నేను మంచిగా థాట్స్ అనేది రావద్దు అనుకుంటున్నాను, నెగిటివ్ చాలా ప్లెజెంట్గా ఉండాలనుకుంటున్నా, ఏం చేయాలంటే మాంక్ అన్నాడు అనమాట, నువ్వు మెడిటేషన్ చేయన్నాడు. మెడిటేషన్ నా వల్ల కాదు, కూసంగానే లేని థాట్స్ అన్నీ కూడా వస్తుంటాయి, ఇవన్నీ ఘోరంగా ఉంటుంది, నా వల్ల కాదు అంటే, సరే నీకు ఒక మంత్రం చెప్తున్నా, ఈ మంత్రం అనేది నువ్వు పాటించు, కాకపోతే టర్మ్స్ అండ్ కండిషన్, ఈ మంత్రం నువ్వు పాటిస్తున్నప్పుడు మంకీ గురించి ఆలోచించు, ఓకేనా? గాడ్ ఓకే, మంకీ గురించి నేను ఎందుకు ఆలోచిస్తాను, ఇప్పుడు వరకు ఆలోచించలే అంటాడు. ఇంటికి పోతాడు, ఇంకా ఆ మంత్రం ఇట్లా జపిస్తుంటే సడన్గా గురించి మంకీ గురించి ఆలోచించొద్దు అన్నాడు కదా అని చెప్పి మంకీ గుర్తొస్తుంది. తర్వాత ఇంకా కొద్దిసేపు అయిన తర్వాత మంకీ గురించి ఎందుకు ఆలోచించొద్దు అన్నాడు అని మళ్ళీ మంకీ గురించి ఎక్కువ ఆలోచిస్తాడు. ఇట్లయితే కాదు, కొంచెం ఫ్రెష్ అయితే నేనని చెప్పి స్నానం చేసుకొని మళ్ళీ కూర్చుంటాను, స్నానం చేసుకొని కూర్చుతాడు, మళ్ళీ మంకీ గురించి ఆలోచన వస్తాయి. ఇక ఆ రోజు నిద్రపోదు ఆయన, వాళ్ళ మమ్మీని చూసినా మంకీలాగా కనిపిస్తాడు, డాడీని చూసినా మంకీలా, అందరూ మంకీలాగానే కనిపిస్తాడు అంటారు అనమాట. ఇక నెక్స్ట్ డే గురూజీ దగ్గరికి వెళ్తాడు, గురూజీ ఏం మంత్రం ఏమో, ఊరికే మంకీ గురించి ఆలోచించిన మంకీ గుర్తొస్తుంది నాకు అని అంటుంటాడు కదా. ఎందుకంటే నువ్వు దేని గురించి అయితే ఆలోచించొద్దు అంటున్నావు అదే ఆలోచించుకుంటున్నావు కాబట్టి వస్తున్నాయి. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఇప్పుడు ఏ మంత్రం లేదు ఏం లేదు, మైండ్ని కామ్గా పెట్టుకుంటే నువ్వు చాలా ప్లెజెంట్గా ఉంటావు అని అన్నాడు. కామ్గా పెట్టుకోవాలంటే ఎట్లా ఉండాలంటే ఏం లేదు, మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ మీనింగ్ ఏంటంటే సిట్టింగ్ ఎట్ వన్ ప్లేస్ డూయింగ్ నథింగ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ మెడిటేషన్. ఏం చేయకుండా కూర్చోవడం మెడిటేషన్. ఖాళీగా కూర్చొని జస్ట్ ప్రశాంతంగా కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెడుతుంటా జస్ట్ బ్రీతింగ్ ప్రాసెస్ని అబ్జర్వ్ చేసుకుంటూ కూర్చోవాలి. ఇది ఈ మధ్యకాలంలో ఈ మధ్యకాలంలో చాలా మందికి ఇది డిఫికల్ట్. చాలా స్టార్టింగ్లో ఒక 5-10 మినిట్స్ వరకు అట్లా వస్తాయి మనకి థాట్స్, తర్వాత దీన్ని కొంచెం రొటీన్గా అలవాటు చేసుకుంటా ఓన్లీ శ్వాస మీద ధ్యాస, అంటే చెప్పండి ఫోకస్ కదా, ఈ ఫోకస్ ఈ మైండ్ పైనకి వెళ్తే థాట్సే వస్తాయి. ఈ ఫోకస్ని పట్టుకొచ్చి ఎంత డీప్ బ్రీతింగ్ చేస్తున్నాం, ఎంత స్లోగా వదులుతున్నాం అట్లా అబ్జర్వ్ చేయాలన్నమాట. అట్లా అబ్జర్వ్ చేసుకుంటూ వస్తున్నా మెల్లమెల్లగా వెళ్ళిపోతాయి. సద్గురు గారు కూడా ఎవరైతే ఉన్నారో ఈ మధ్యకాలంలో ఒక మంచి మెరాకిల్ అనే ఒక యాప్ తీసుకొచ్చారు. అందులో డైలీ 5 మినిట్స్ మెడిటేషన్ చేయమని, ఒక 5 మినిట్స్ ఆయన్నే మొత్తం కూడా వాయిస్ ఇస్తాడు, అట్లా మెడిటేషన్ చేయొచ్చు అనమాట. ఒకప్పుడు మెడిటేషన్ అంటే 30 మినిట్స్, 1 అవర్, 2 అవర్స్, 3 అవర్స్, ఇప్పుడు 5 మినిట్స్. ఎందుకంటే ఆయనకు కూడా అర్థమైంది మనుషులకు అంత 5 మినిట్స్ కన్నా ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది, అందుకోసం 5 మినిట్స్కి పట్టుకొచ్చాడు అనమాట. అట్లీస్ట్ 5 మినిట్స్ అనేది చేస్తే థాట్స్ కంట్రోల్లో ఉంటాయి. అండ్ రెండోది, థాట్స్ కంట్రోల్ ఉండడానికి మనం ఎలాంటి వాళ్ళతో ట్రావెల్ చేస్తున్నాం, ఎలాంటిది చూస్తున్నాం, ఎలాంటిది చదువుతున్నాం, ఎలాంటిది వింటున్నాం, సో ఇవన్నీ కూడా మ్యాటర్ అవుతాయి అనమాట. సో అందుకోసం పాజిటివ్ పీపుల్తో తిరిగితే, పాజిటివ్ మాట్లాడే వాళ్ళతో తిరిగితే, పాజిటివ్ వీడియోస్ చూస్తే మన అన్నీ కూడా పాజిటివ్గానే జరుగుతాయి. అంతేగాని ఇప్పుడు మిర్జాపూర్ అనే ఒక షో ఉంటుంది, అంటే వెబ్ సిరీస్, అట్లాంటివి చూస్తే గలీజ్ మాటలు అన్నీ గలీజ్ థాట్సే వస్తాయి అన్నీ కూడా. రెండోది నెగిటివ్ పీపుల్, లైక్ కొంతమంది
పబ్ కల్చర్ రిలేటెడ్ ఫ్రెండ్స్, అట్లాంటివి తిరిగితే ఎంతసేపు ఎంజాయ్మెంట్ రిలేటెడ్ థాట్స్ వస్తాయి, రైట్. టైం పాస్ చేసే కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, అట్లాంటి వాళ్ళతో తిరిగితే ఇప్పుడు టైం పాస్ రిలేటెడ్ ఉంటాయి. కొంతమంది ఏం చేయకుండా ఉన్న దాంతోనే అడ్జస్ట్ చేసుకోబోయి ఉంటారనమాట, ప్రతిదీ కూడా పెద్దగా ఆలోచించారు. అలాంటి వాళ్ళతో తిరిగితే అట్లనే ఉంటాం మనం. అంటే యువర్ యావరేజ్ 5 people ఈజ్ ఈక్వల్ టు యువర్ లైఫ్. సో నువ్వు రేపు రోజున మంచిగా ఆలోచించాలనుకుంటే చెప్పిన కదా, మంచి ఆలోచనతో కూడుకున్న వాళ్ళతో తిరిగితే మంచిగా ఆలోచిస్తారు. ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం కొద్దిసేపటి నుంచి మనం కన్వర్షన్ చేస్తున్నాం, నెగిటివ్ థాట్ వస్తుంది ఎక్కడైనా రావట్లేదు. ఏదైనా ఇంకా పెద్దగా ఏదైనా చేయాలో లేదంటే ఇంకేదైనా చేస్తే బాగుంటుందనే వైబ్ వస్తుందా, లేకపోతే టైం పాస్ ఆర్ ఇట్లాంటివి ఏమైనా వస్తున్నాయి? లేదు, ఏదైనా చేయాలని వస్తుంది. ఎందుకంటే అట్లాంటి మనం కూర్చొని మాట్లాడుతున్నాం, అట్లాంటి లైక్ మైండెడ్ పీపుల్ మనం ఉన్నాం కాబట్టి. సో అట్లాంటి సర్కిల్తోనే మనం తిరగాలి. ఎక్కడ దొరుకుతాడంటే వెతికితే దేవుడే దొరుకుతాడు. అట్లాంటి సర్కిల్ దొరకాలి, పెట్టుకోవాలి. అండ్ దొరికిన తర్వాత వాళ్ళని మిస్యూజ్ చేసుకోవద్దు. మళ్ళీ అది కూడా ఉంది. మళ్ళీ అంటే వాళ్ళని చీట్ చేయొద్దు, మిస్యూజ్ చేసుకోవద్దు. ఇంతకుముందు స్వామికి అని చెప్పింది గుర్తుపెట్టుకోవాలి. ఎస్. సో ఇంకోటండి, ఈ మధ్య కాలంలో 20 నుంచి 30 ఏజ్ ఉన్న వాళ్ళు, వీళ్ళు ఏంటంటే చదువుకుంటారు, జాబ్స్ చేయరు, జాబ్కి వెళ్తే సార్ ఒక మాట అన్నారని రిటర్న్ వచ్చేసి ఇంట్లో కూర్చుంటారు. అంటే ఏం మిస్టేక్స్ చేస్తున్నారో తెలియట్లేదు, బట్ సెట్ మాత్రం అవ్వట్లేదు. ఇప్పటికీ నా ఫ్యామిలీలో ఉన్నారు 30 నుంచి 35 ఈ రేంజ్లో ఉన్నారు, బాగా చదువుకున్నారు, బట్ సెట్ అవ్వలేదు, ఇంట్లో కూర్చొని తింటున్నారు. సో ఇలాంటి వాళ్ళు ఏంటి, అసలు ఏం మిస్టేక్స్ చేస్తున్నారు? అంటే ఇలా రెండు ఉన్నాయండి. ఒకటి వచ్చేసి ఏంటంటే ఫైనాన్షియల్ మిస్టేక్స్ చేయడం ద్వారా కూడా వీళ్ళు ఎంత కష్టపడి జాబ్ చేస్తున్నా, బిజినెస్ చేస్తున్నా కూడా మళ్ళీ అక్కడికి జీరోకి వచ్చేస్తారు. రెండోది వచ్చేసి ఏంటంటే మైండ్ సెట్. అంటే మైండ్ సెట్ అంటే నేను ఒకరి కింద ఏంది పని చేసేది, ఒకటి మాట నేనేంది ఇగినేది, ఓకే అని చెప్పేసి ఇట్లాంటివి కొంత నెగిటివ్ రిలేటెడ్ పెట్టుకోవడం ద్వారా కూడా వాళ్ళు వెనకకి వెళ్ళిపోతున్నారు అనమాట. అంటే వాళ్ళు మాట పడడానికి ఇష్టపడట్లేదు, అండ్ ఎదుటి వాళ్ళు ఏదైనా ఫీడ్బ్యాక్ ఇస్తే తీసుకోవడానికి ఇష్టపడట్లేదు. వాళ్ళ మైండ్ సెట్ ఫిక్స్డ్ మైండ్ సెట్ అయిపోయిందనమాట. ఓకే. సో ఫిక్స్డ్ మైండ్ సెట్ వాళ్ళు ఎక్కువ కాలం మార్కెట్లో ఉండలేరు, ఎక్కువ కాలం సక్సెస్ కాలేరు, ఎక్కువ కాలం గ్రో అనేది కాలేరు. వాళ్ళ జీవితం ఒక స్టేజ్కి వచ్చి ఆగిపోతుంది. ఓకే. గ్రోత్ మైండ్ సెట్ వాళ్ళు ఏంటంటే కంటిన్యూస్గా ప్రోగ్రెస్ అవుతుంటారు. నో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫిక్స్డ్ మైండ్ సెట్, గ్రోత్ మైండ్ సెట్? ఫిక్స్డ్ మైండ్ సెట్ వాళ్ళు ఆల్వేస్ ఏదైనా నేర్చుకోవడానికి ఇష్టపడరు, అన్నీ నాకు తెలుసు అని కూర్చుంటారు. ఎవరైనా చెప్తుంటే నాకు తెలుసు, నువ్వే నాకు చెప్పేదంటే. గ్రోత్ మైండ్ సెట్ వాళ్ళు ప్రతిదీ కూడా నేర్చుకోవడానికి ఇష్టపడతారు. ఈవెన్ వయసులో చిన్న వాళ్ళైనా వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవడానికి ఇష్టపడతారు, ఎందుకంటే దే ఆర్ గ్రోత్ మైండ్ సెట్. ఫిక్స్డ్ మైండ్ సెట్ వాళ్ళు ఎప్పుడు కూడా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడానికి ఇష్టపడరు. ప్రాబ్లం వస్తుంటే ఉరుకుతారు అనమాట, ప్రాబ్లం మనతోనే అవుతుంది. గ్రోత్ మైండ్ సెట్ వాళ్ళు ప్రతి ప్రాబ్లం ఆపర్చునిటీ లాగా అనుకుంటారు అనమాట. ఫిక్స్డ్ మైండ్ సెట్ వాళ్ళు ఎప్పుడు కూడా బ్లేమ్ గేమ్ ఆడతారు అనమాట. అంటే ఏదైనా ఫెయిల్ అయ్యారే, నా వల్ల కాదు, మా పేరెంట్స్ వల్ల, మా టీచర్ వల్ల, గవర్నమెంట్ వల్ల, అంతా వీళ్ళు చేసారు అందుకోసం ఫెయిల్ అయ్యారు. కానీ గ్రోత్ మైండ్ సెట్ వాళ్ళు దే టేక్ రెస్పాన్సిబిలిటీ. అరే నేను ఎక్కడనో తప్పు చేశాను కాబట్టి ఇది ఫెయిల్ అయినా, ఐ విల్ ఇంప్రూవ్ మై మిస్టేక్ అండ్ ఐ విల్ మూవ్ ఆన్. ఏది గ్రోత్ మైండ్ సెట్ వాళ్ళు. అండ్ ఫిక్స్డ్ మైండ్ సెట్ వాళ్ళు ఆల్వేస్ వాళ్ళు కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి, వాళ్ళని వాళ్ళు అప్డేట్ చేసుకోవడానికి ఇష్టపడరు. అండ్ గ్రోత్ మైండ్ సెట్ వాళ్ళు ఏంటంటే ఆల్వేస్ ప్రతి డే సంథింగ్ ఏదో కొత్తగా నేర్చుకోవడానికి ఇష్టపడతారు. అంటే ఈ వీడియో చూస్తారంటే మీరు గ్రోత్ మైండ్ సెట్ ఆల్వేస్, ఎందుకంటే ఇట్లా ఏదైనా నేర్చుకోవడానికి ఇష్టపడుతుంటారు అనమాట. అందుకోసం వాళ్ళు ఏమవుతారంటే వాళ్ళ గ్రాఫ్ ఎదుగుతుంటుంది, అండ్ వాళ్ళు ప్రతిసారి వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పెరుగుతుంది అనమాట. అండ్ ఇప్పుడు మళ్ళీ ఈ ఫిక్స్డ్ మైండ్ సెట్ వాళ్ళు ఇంకా కామన్గా చేసే ఒక 7 మిస్టేక్స్ ఉన్నాయన్నమాట. గ్రోత్ మైండ్ సెట్ వాళ్ళు చేయరు, ఫిక్స్డ్ మైండ్ సెట్ వాళ్ళు చేస్తారనమాట. అది 7 మిస్టేక్స్ ఏంటంటే మనీ మిస్టేక్స్ ఇవి. ఎందుకంటే కొంతమంది ఎంత సంపాదించినా డబ్బులు అనేది ఎండ్ ఆఫ్ ద డే నిలబడవు. అండ్ స్పెషల్లీ 20 to 30 అయితే అస్సలు నిలబడవు అనమాట. ఎందుకంటే మొత్తం చూపించుకోనికే కష్టపడతాం. మంచి ఐఫోన్ ఉండాలి, మంచి కార్ ఉండాలి, బైక్ ఉండాలి, ఏది ల్యాప్టాప్ ఉండాలి, మంచి బ్రాండెడ్ క్లోత్స్ ఉండాలి, ఇవన్నీ కూడా చూపించుకోనికే అనమాట. సో ఆ చూపించుకునే ప్రాసెస్లో వీళ్ళు పేదవాళ్ళు అవుతారు. ఓకే. సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఈ 20 to 30, ఎందుకంటే 20 to 30 లోపలనే మ్యారేజ్ అనేది అవుతుంది, ఆర్ ఎల్స్ 30 to 35. సో ఒక పర్సన్, బాయ్ తీసుకుంటే గర్ల్ తీసుకుంటే వాట్ ఎవర్ ఇట్ మేబీ, వాళ్ళు 20 to 22, 23 వరకు గ్రాడ్యుయేషన్ అనుకోండి. 23లో వాళ్ళు జాబ్ చేయడం స్టార్ట్ చేస్తే 30 వరకు జాబ్ చేస్తే 7 yearsలో సేవింగ్ అప్రాక్స్ 5 to 10 lakhs వేసారని అనుకుందాం. ఈ 5 to 10 lakhs సేవింగ్ ఏదైతే వేసారు కదా, వాళ్ళు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలి కదా, ఇన్వెస్ట్ చేయరనమాట. అప్పుడే మ్యారేజ్ రాగానే ఈ 5 to 10 lakhs అనేది మ్యారేజ్కి డబ్బు ఖర్చు పెడతారు. ఓకే. అండ్ ఏది ఆ మ్యారేజ్కి మంచి షాపింగ్ చేయడం అండ్ మంచివి కొనుక్కోవడం, ఇట్లా పెద్ద పెద్దగా ఖర్చు పెడతారనమాట. అండ్ 5 to 10 lakhsలో మ్యారేజ్ అయిపోతుందా? ఇంకా అవసరం ఉంటాయి కదా. అబ్బాయి వాళ్ళు అయితే ఏం చేస్తారు తెలుసా, అమ్మాయి వాళ్ళ కట్నం ఇస్తే దాన్ని కూడా ఖర్చు పెట్టి పడతారు. ఇంత కకృతి అనమాట.
అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడే కానీ ఎట్లా ఇస్తారంటే డబ్బులు, అరే మీ ఇంటికి మా కూతురిని పంపిస్తున్నాం, కొంచెం ఈ అమ్మాయికి కొంచెం సేఫ్గా ఉండడానికి డబ్బులు రిలేటెడ్ అమ్మాయి ఖర్చులకు వాట్ ఎవర్ అమ్మాయి బాగా కోరుకొని ఇస్తారా డబ్బులు. కానీ ఈ కకృతి ఫెలోస్ ఏం చేస్తారనంటే ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఆ అమ్మాయి కోసం ఇచ్చిన డబ్బులు కూడా వీళ్ళు కూడా మ్యారేజ్ కోసం ఖర్చు పెట్టేస్తారు. ఎందుకంటే ఆ రిసెప్షన్ వాట్ ఎవర్ గ్రాండ్గా వేస్తారు కదా, దాన్ని ఖర్చు పెట్టేస్తారు. అంటే అది వేస్ట్ చేసారు కదా, చాలా పెద్దది. అక్కడ ఇలా సేవింగ్ వేస్ట్ చేశారు, అమ్మాయి డబ్బులు వేస్ట్ చేశారు. ఈ రెండు అయిపోగా ఇంకా అప్పు తెచ్చుకుంటారు ఒక 10 లక్షలు, ఇంకా ఎక్కువ చూపించుకోవాలి కదా మ్యారేజ్కి. సో చాలామంది మన ఇండియాలో మిడిల్ క్లాస్ స్పెషల్లీ, నేను గొప్పలని అంటేనే, ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, వాళ్ళు అనంత అంబానీ మన గ్రాండ్గా చేసుకున్నారు. వాళ్ళ టోటల్ ఆస్తుల నుంచి ఒక జస్ట్ 0% మాత్రమే ఖర్చు పెట్టుకోరు. మనది అప్పులు చేసి ఖర్చు పెట్టుకుంటున్నాం. ఎంత డ్రాబ్యాక్ ఉంది ఇక్కడ. ఓకే, సో మళ్ళీ ఆ మ్యారేజ్ ఏదో మామూలుగా చేసుకుంటారంటే కాదు. ఈ మధ్యకాలంలో మ్యారేజ్ అంటే జనరల్గా మ్యారేజ్ డే రోజు ఉంటుంది అండ్ నెక్స్ట్ రిసెప్షన్ ఉంటుంది. మ్యారేజ్కి 5-10 days బిఫోర్ నుంచి స్టార్ట్ అవుతుంది సంగీత్, హల్దీ, మెహందీ. అమ్మో మామూలుగా ఉండవు ఇలా అడవిడి. ఇంకా బ్యాచులర్ పార్టీస్ ఇవన్నీ కూడా. సో అంతగానే మొత్తం కూడా ఖర్చు పెట్టి పడేస్తున్నారు. తర్వాత వైఫ్ వచ్చిన తర్వాత పాపం ఆ వైఫ్కి హనీమూన్ తీసుకొని కూడా డబ్బులు ఉండవు పాపం, వేస్ట్. ఏంది కదా వైఫ్ ఇంపార్టెంట్. వాళ్ళందరూ ఓడి ఉంటాడు, మళ్ళీ వాళ్ళు ఓరి లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోతారు కదా, వాళ్ళ కోసం ఇదంతా వేస్ట్ చేస్తారు డబ్బులంతా. సో అందుకోసం నేనేమంటానంటే ఆ మ్యారేజ్కి ఒక 10 to 20 lakhs ఏదైతే మీరు ఖర్చు పెట్టేస్తారు వేస్ట్ అని, అది కనుక మీరు ఏదైనా మ్యూచువల్ ఫండ్లోనో ఇంకెక్కడైనా అసెట్ అనేది ఏదైనా కొంటే ఒక 5 to 10 years తర్వాత అది డబల్ అవుతుంది. దాని ఫ్రూట్స్ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అప్పుడు ఇంకా, రైట్. ఇప్పుడు కొంతమంది అనొచ్చు అట్లా అంటే మ్యారేజ్ అంత పెద్దగా చేసుకోరు, ఎవరు చేసుకోవద్దు అంటే లేదు. కాకపోతే ఉన్న బడ్జెట్లో కొంచెం నార్మల్గా చేసుకొని మిగతా అంటే డబ్బు అంతా ఎంజాయ్ చేస్తే బాగుంటుంది. అంటే వాట్ ఎవర్ సంపాదనలకేని ఒక 10 to 20% సేవింగ్స్ తీసి మ్యారేజ్కి ఖర్చు పెడితే నేను ఒప్పుకుంటా. కానీ మన సంపాదనలకి 70 to 80% మ్యారేజ్కి పెట్టడం, లేదంటే 100% మ్యారేజ్కి పెట్టడం అనేది అది వేస్ట్ మేనేజ్మెంట్ అంటారు. సో యంగ్స్టర్స్ ఎవరైతే 20 to 30s చూస్తున్నారో డెస్టినేషన్ వెడ్డింగ్స్ వచ్చినాయి ఇంకా ఇప్పుడు. అరే అది గొప్పలకు అదే వర్తిస్తుంది, అది మనకేముంది వచ్చు. సో అందుకోసం నేనేమంటున్నానంటే ఎంత తక్కువలో మీరు మ్యారేజ్ చేసి, ఇక పేరెంట్స్ కొంతమంది ఉంటారు ఊరికే చేసుకుంటాం పెళ్ళి మంచిగా కొంతమంది రెచ్చగొడతారు పక్కన ఉండాలంటారు. సో ఆ రెచ్చిపోయి మనం ఏం చేస్తాం, చల్ వన్ టైం మ్యారేజ్, ఇది వన్ టైం లైఫ్ అని చెప్పి ఎక్కువ ఖర్చు పెడతాం. సో ఎవరు రెచ్చగొట్టినా రెచ్చిపోకుండా కంట్రోల్లో ఉండి ఆ డబ్బులు అనేది సేవ్ చేసి ఒక ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు కొంతమంది ఫిలిం స్టార్స్ కూడా ఉన్నారనమాట, వాళ్ళు ఇట్లా పెద్ద గ్రాండ్గా చేసుకోకుండా ఆ డబ్బులతో అనేది కొంచెం ఆర్ఫనేజ్లో లేదంటే ఓల్డేజ్ హోమ్లో లేదంటే ఈ అనాథల పిల్లలకి అనేది ఏదో డొనేట్ చేయడము, లేదంటే ఇంకేదైనా కొంతమంది పేద పిల్లలకి ఎడ్యుకేషన్కి చదివించడము అలా చేశారు. అలా ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, మాకు కూడా తెలుస్తుంది. ఓకే, సో అలా చేస్తే బాగుంటుంది. అంతేగాని ఒకటే రోజు చూపించుకోనికి ఖర్చు పెడితే మాత్రం చాలా పేదవాళ్ళు అవుతారు. ఇది ఫస్ట్ పాయింట్. ఎందుకంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్ 1 crore పెట్టి మ్యారేజ్ అనేది ఏదైతే గ్రాండ్గా చేసుకుంటున్నారో, ఆర్ కొంతమంది అది అసెట్స్ కాదు, అది లయబిలిటీ అంటారు దాన్ని. అంటే దాన్ని డిప్రిసియేషన్ అనేది అయిపోతుంది అనమాట. రెండోది వచ్చేసి ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళ దాంట్లో చాలా పెద్దది ఉంది ఏంటంటే సొంత ఇల్లు. అంటే ప్రతి చుట్టాలు ఇంకా కొంతమంది ఇంకేమైంది ఇల్లు లేదా, సొంత ఇల్లు లేదా, ఎన్ని రోజులు రెంట్కుంటారని చెప్పి చీప్గా చూస్తారు. రెంట్ ఇల్లు ఉన్న వాళ్ళు నా దృష్టిలో గొప్పోళ్ళు, సొంత ఇల్లు ఉన్న వాళ్ళు నా దృష్టిలో పేదోళ్ళు. అరే దీనికి చాలా టర్మ్స్ అండ్ కండిషన్ ఉంది, మళ్ళీ తప్పు అర్థం చేసుకోకండి. చెప్పిన తర్వాత మీరు ఒక ఒపీనియన్కి రండి. ఇప్పుడు రెంట్ ఇంట్లో ఎవరైతే ఉంటారు కదండి, వాళ్ళు ఇప్పుడు ఆ ఇల్లు అనేది కొన్ని రోజులు వాడారు, నచ్చలేదు అనుకోండి, ఇమీడియట్గా ఇంకో ఇల్లుకి ఈజీగా మూవ్ కావచ్చు. సొంత ఇల్లు కొన్నారనుకోండి, దాని ఉద్దేశం పోవాలంటే చాలా బాధ అవుతుంది కొంతమందికి. ఓకే, అదొకటి. రెండోది, ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఒక 50 lakhs ఉన్నాయి అనుకుందాం. ఈ 50 lakhs రూపీస్ తీసుకొచ్చి మీరు ఎక్కడైనా ల్యాండ్ పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ ల్యాండ్ 5 yearsలో అనేది ఒక 70 to 80 lakhs అనేది అవుతుంది. ఇంకా మంచి ప్రాజెక్ట్స్ వస్తే 1 crore కూడా అవుతుంది అనమాట. ఓకే, అదే 50 lakhs రూపీస్ తెచ్చి మీరు ఒక ఇల్లు పైన ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి, ఒకసారి భూమి పైన ఇల్లు కట్టేసేస్తే దాని వాల్యూ ఆగిపోతుంది అనమాట, ఎక్కువ పెరగదు. ఓకే, సో 50 కాస్త 55 ఆర్ మ్యాక్సిమం 60 అవుతుంది. అంటే ఏది ఎక్కువ అప్రిసియేషన్, ల్యాండ్ పైన అప్రిసియేషన్. అలానే కొంతమంది ఏం చేస్తారంటే ఈఎంఐలో కొంటారు అనమాట. అంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఒక 1 crore ఇల్లు ఏదైనా ఉందనుకోండి, 20% డౌన్ పేమెంట్ 20 lakhs, 80 lakhs లోన్కి వెళ్తారు. సో 80 lakhs లోన్ క్లియర్ చేయడానికి కొంతమందికి 10 years పడుతుంది, కొంతమంది 20, కొంతమంది 30. ఆ 30 years ఎవ్రీ మంత్ ఈఎంఐ పే చేసుకుంటూ రావాలి కదా. వీళ్ళు 30 years బ్రేక్ లేకుండా పని చేయాలి. ఎందుకు 30 yearsలో ఒక 1 month ఇంట్లో కూర్చున్నా కూడా ఈఎంఐ వెళ్ళదు కదా. సో 30 years బ్రేక్ లేకుండా మీరు ఆ ఇల్లుని పోషించడానికి కష్టపడుతున్నారు. 30 years ఇప్పుడు మీరు ఆ ఇల్లు కొన్నా కూడా హ్యాపీగా లేనట్టే కదా.
సో అందుకోసం నేను ఏమంటానంటే సొంత ఇల్లు కొనొద్దని నేను అంటలే, కొనాలి. ఎప్పుడు కొనాలి? వాట్ ఎవర్ మీ టోటల్ అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ టోటల్ సేవ్ చేసిన దాంట్లోకి మీరు ఒక ఇల్లు కొనాలనుకుంటే ఒక 10 to 20% బడ్జెట్ తీసి కొనేటట్టు ఉంటేనే అప్పుడు మీరు ఇల్లు కొనాలి. అంతేగాని మీ దగ్గర టోటల్ అమౌంట్ ఆ ఇల్లుకి 20% పెట్టి 80% లోన్కి పోతే వేస్ట్ అంటారు దాన్ని. ఓకే, అందుకు దానికన్నా బెస్ట్ మీరు అదే ఇప్పుడు ఏదైతే అమౌంట్ ఉంటుందో మీరు ల్యాండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసి మీరు ఒక రెంట్ ఇంట్లో ఉండండి. అక్కడ అప్రిసియేషన్ పెరిగిపోతుంది కదా, అక్కడ అప్రిసియేషన్ పెరిగిపోయిన దాంట్లోకి మీరు రెంట్ అనేది జస్ట్ 5 to 10% తీసుకొచ్చి కట్టుకుంటున్నారు అంతే. సో అందుకోసమే చాలా మటుకు రికమెండ్ చేస్తుంది ఏంటంటే సొంత ఇల్లు అనేది కాకుండా రెంట్ హౌస్లో ఉండండి. రెండోది ఇల్లు కొనాలంటే ప్రీ లాంచ్లో కొన్నా కూడా ఇంకా చాలా బెనిఫిట్ అనేది అవుతుంది. అంతేగాని రెడీ టు మూవ్ పోయి అప్రిసియేషన్ అనేది వాల్యూ తగ్గించకండి. ఓకే, అండ్ మూడోది వచ్చేసి ఏంటంటే కార్. ఇంకా కొంతమంది అనేది వాళ్ళు కార్లు అఫోర్డ్ చేయలేరు, లేదంటే ఐఫోన్ వగేరా వగేరా ఇవన్నీ అఫోర్డ్ చేయలేరు, కానీ అయినా కూడా 0 డౌన్ పేమెంట్ వస్తున్నారు అని చెప్పేసి కకృతికి పోయి కొంటారనమాట. సో ఇది ఎందుకు చేస్తారంటే చూపించుకునే ప్రాసెస్ మళ్ళీ. ఓకే, సో ఈ పూర్ క్లాస్ ఎవరైతే ఉంటారో గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ వాడుకొని వాళ్ళు గొప్పోళ్ళు అవుతున్నారు, డబ్బులు సేవ్ చేసుకొని. ఈ మిడిల్ క్లాస్ ఎవరైతే ఉన్నారో చూపించుకునే ప్రాసెస్లో పేదోళ్ళు అవుతారు అనమాట. సో అందుకోసమే ఓన్ కార్ కూడా పోవాల్సిన అవసరం లేదు. కాల్స్ వస్తే సెకండ్ హ్యాండ్ కార్ అనేది పోవచ్చు, లేదంటే ఓన్ కార్ కొనాలంటే ఇట్లా సేమ్ ఫార్ములా ఏది 10 to 20% అనేది టోటల్ అమౌంట్లకి తీసుకొని కొనేటట్టు ఉంటేనే కొనండి. కానీ అంతా ఇప్పుడు చెప్తున్న దానికి కొంతమంది కంట్రోల్ కాదు, పోయి ఇమీడియట్గా కొని పడేస్తూనే ఉంటారు. సరే, ఈఎంఐ బేస్లో కొనాలనుకుంటే కూడా కొనండి. ఈఎంఐ బేస్లో కొనాలనుకుంటే ఎట్లా ఉండాలంటే వాట్ ఎవర్ టోటల్ ఇన్కమ్ ఏదైతే ఉంది కదా అందులోకి 10 to 20% ఆర్ 30% ఈఎంఐకి పోయి ఇంకా 70% మీకు మిగులుతుంది వాట్ ఎవర్ ఫర్ డైలీ ఖర్చుల కంటే, అప్పుడు కూడా కొనొచ్చు. అది సెకండ్ ఆప్షన్, కంట్రోల్ అవుతులేని వాళ్ళకి. అంతేగాని టోటల్ అమౌంట్ ఒకవేళ ఇంతే ₹1,00,000 ఉంది అనుకోండి, ఈఎంఐ 70,000 ఉంది, ఇంకా 30,000 మాత్రం మిగిలితే ఏం గడుస్తుంది ఇల్లు? సో అట్లాంటిది కొనొద్దు అనమాట. ఓకే, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఈ స్పెషల్లీ ఒక పర్సన్ 30 years వరకు ఏం చేసిండంటే ఆల్మోస్ట్ ఒక 10 lakhs అనేది సేవ్ చేసుకొని ఎవ్రీ మంత్ అట్లా ఒక అట్లాంటి ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ చేశాడనమాట. 7% ఇంట్రెస్ట్ వచ్చింది అతనికి. ఓకే, అండ్ ఆల్మోస్ట్ 76 lakhs అనేది అయ్యింది అతనికి 60 years వచ్చేసరికి. ఓకే, అంటే 30లో స్టార్ట్ చేసిండు ఇన్వెస్ట్మెంట్. ఓకే, ఇంకో పర్సన్ 40లో స్టార్ట్ చేసిండు, ఆల్మోస్ట్ 10 lakhs సేవ్ చేసిండు. ఏది ఇంకొక 20 years రిటైర్మెంట్ తీసుకుంటానంటే అతను కూడా ఒక దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసిండు, 7% ఇంట్రెస్ట్ వచ్చింది, అతను 38 lakhs. అంటే 30 yearsలో ఇతను స్టార్ట్ చేసి 10 lakhs రూపీస్ అనేది ఇట్లా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వస్తే 60 వచ్చే వరకు ఇతనికి 78 lakhs వస్తుంది. ఇంకో పర్సన్ 40 yearsలో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసి 10 lakhs వరకు ఇట్లా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే 7% ఇంట్రెస్ట్ చొప్పున 38 lakhs వచ్చింది అనమాట. అంటే ఓన్లీ 10 years గ్యాప్, కానీ ఇతనికి చాలా తక్కువ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. ఎందుకంటే ఎంత ఎర్లీగా ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేస్తే అంత ఎక్కువ అనేది మనం ప్రాఫిట్స్ అనేది చూడొచ్చు. అందుకంటే ఎర్లీగా స్టార్ట్ చేయండి. ఎందుకంటే 4th పాయింట్ ఏంటంటే నాట్ ఇన్వెస్టింగ్ ఇనఫ్ ఆన్ రైట్ టైం. అంటే చాలామంది ఏం చేస్తారంటే రైట్ టైంలో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయరు. రియల్ ఎస్టేట్లో ఆర్ వాట్ ఎవర్ ఒకటే ఫార్ములా అనమాట జీవితం పట్ల. డోంట్ వెయిట్ దెన్ ఇన్వెస్ట్, ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ ఇన్వెస్ట్ అండ్ వెయిట్. అంటే వెయిట్ చేసి ఇన్వెస్ట్ చేయొద్దు, ఇన్వెస్ట్మెంట్ చేసి వెయిట్ చేయాలన్నమాట. వాళ్ళకే ఎక్కువ రిటర్న్స్ అనేది వస్తాయి అనమాట. ఇక 5th పాయింట్ వచ్చేసి ఏంటంటే చాలామంది ఇట్లా అంటుంటారు అనమాట, అరే నేను సంపాదించేది నెలకు ₹1,00,000, ఓకే, అండ్ దాని తగ్గట్టే ఖర్చులు ఉన్నాయి, నేను ఎక్కడ సేవింగ్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలని అంటారు. ఇలాంటి వాళ్ళు ఒక 1 year అయిన తర్వాత కూడా నేను కలుస్తా కదా, అరే ఇప్పుడు మీ ఇన్కమ్ ఎంత ఉందంటే 1,50,000 ఉంది, మళ్ళీ సేవ్ చేస్తున్నా, ఎందుకంటే దాని దగ్గర ఖర్చు పెంచుకుంటారు వాళ్ళు. ఇక్కడ మ్యాటర్ ఎంత సంపాదిస్తారు కాదు, మ్యాటర్ ఎంత సేవ్ చేస్తారు అనేది ఇంపార్టెంట్ అనమాట. సో దానికోసం ఒకవేళ మీరు సేవింగ్ అంటే ఫస్ట్ ఇన్కమ్ లెక్కని వాట్ ఎవర్ మీకు ఖర్చులు ఉంటాయి కదా, ఆ ఖర్చులు తగ్గించుకొని దాన్ని సేవ్ చేసుకోండి. ఓకే, లేదు అని అంటే ఇన్కమ్ పెంచుకోవాలి, సింపుల్ ఆన్సర్. సో ఇన్కమ్ అనేది ఎవ్రీ ఇయర్ పెరిగితే చాలా బాగుంటుంది. ఎందుకంటే మార్కెట్లో ఖర్చుల ధరలు కూడా మార్కెట్లో చాలా పెరుగుతున్నాయండి. 1940లో పర్ మంత్ 10 rupees సంపాదిస్తే గ్రేట్. 20 years తర్వాత 1960లో ₹100 అనమాట సంపాదిస్తే గ్రేట్. 20 years తర్వాత 1980లో ₹1000, 2000లోకి వచ్చేసరికి ₹10,000, 2020 వచ్చేసరికి పర్ మంత్ గడవడానికి ₹1,00,000, 2040 వచ్చేసరికి ఇంకొక 0 అవుతుంది, పర్ మంత్ గడవడానికి 10 లక్షలు కావాలి. అంటే మార్కెట్లో ఇన్ఫ్లేషన్ వస్తుంది అండ్ మార్కెట్లో అన్ని ధరలు పెరుగుతున్నాయి, మనిషి ధర పెరగట్లేదు. అందుకోసమే వీ షుడ్ ఇంక్రీజ్ అవర్ వాల్యూ.
అంటే మన వాల్యూ పెంచుకోవాలి. ఇక 6th పాయింట్ వచ్చేసి నో ఫైనాన్షియల్ లిటరసీ, అంటే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనేది చేయదు. మ్యాక్సిమం ఇట్లాంటి వీడియోలు ఓపెన్ చేసి మనీ మేనేజ్మెంట్ పైన చూడరు, అంటే మొత్తం రీల్స్ చూసుకుంటే టైంపాస్ చూసుకుంటూ కూర్చుంటారనమాట. సో ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనేది ఎంత జరిగితే అంత మనిషి అనేది ప్రోగ్రెస్ అవుతాడనమాట. దానికోసం టైం తీసుకొని చూడాలి. ఇక 7th పాయింట్ ఇన్కమ్ వాల్యూ పెంచుకోవాలంటే ఏం చేయాలంటే మనం హై ఇన్కమ్ స్కిల్స్ నేర్చుకోవాలన్నమాట. హై ఇన్కమ్ స్కిల్స్ అంటే సేల్స్, కాపీ రైటింగ్, పబ్లిక్ స్పీకింగ్ ఆర్ వీడియో మేకింగ్ ఆర్ డిజిటల్ మార్కెటింగ్, దాని తర్వాత బిజినెస్ కోచింగ్ రిలేటెడ్ ఏదైనా, ఆర్ కోడింగ్ ఆర్ ఎల్స్ SEO రిలేటెడ్, ఆర్ ఎల్స్ ఇంకేదైనా మంచి స్కిల్స్ నేర్చుకోవాలి. ఎంత స్కిల్స్ నేర్చుకుంటే మార్కెట్లో అంత ఎక్కువ మనకు పే చేస్తారు. ఇప్పుడు ఒకటే స్కిల్ పట్టుకొని కూర్చుంటే గింతనే పే చేస్తారు, ఎక్కువ స్కిల్స్ నేర్చుకుంటే ఎక్కువ పే చేస్తారనమాట. సో టోటల్ ఒక 7 మిస్టేక్స్ అనేది 20 నుంచి 30 వాళ్ళకి చేయకుండా ఉంటే వాళ్ళు ఎక్కువ ప్రోగ్రెస్ అవుతారు. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఎక్కువ పెద్ద పెద్ద ఫంక్షన్స్కు, మ్యారేజ్కు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకుండా ఉండడం. రెండోది వచ్చేసి ఏంటంటే హౌస్ అనేది తక్కువ ఏజ్లో అనేది కొనొద్దు, ల్యాండ్స్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. మూడోది తక్కువ ఏజ్లో ఎక్కువ లయబిలిటీస్ చూపించేది కొనొద్దు, అంటే కార్, వాచ్ ఆర్ మంచి మంచి లగ్జరీస్ ఐటమ్ తక్కువ ఏజ్లో కొనొద్దు. ఆ టైంలోనే వాళ్ళపైన వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇంకా నాట్ ఇన్వెస్టింగ్ ఇనఫ్ ఆన్ రైట్ టైం, అంటే రైట్ టైంలో ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలో అక్కడ చేయట్లేదు అనమాట. ఇప్పుడు టీనేజ్లో ఉన్నప్పుడు నేను ఏమంటానంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఐఫోన్ కొనే బదులు ఐఫోన్ స్టాక్స్ కొంటే ఇంకా చాలా బాగుంటుంది, రైట్? కానీ అది చేయరు, ఐఫోన్ కొంటారు. 5th వన్ వచ్చేసి ఏంటంటే నాట్ ఇంక్రీజింగ్ దేర్ ఇన్కమ్ ఎవ్రీ ఇయర్, అంటే వాళ్ళ ఇన్కమ్ గ్రాఫ్ పెంచుకోవట్లేదు అనమాట. 6th వన్ వచ్చేసి ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ లేదు, అంటే మనీ మేనేజ్మెంట్ రిలేటెడ్ వీడియోస్ చూడరు. అండ్ ఇక 7th వన్ వచ్చేసి ఏంటంటే హై ఇన్కమ్ స్కిల్స్ డెవలప్ చేసుకోకపోవడం. సో హై ఇన్కమ్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటే మార్కెట్లో మన వాల్యూ పెరుగుతుంది అనమాట. సో దీస్ ఆర్ ద 7 పాయింట్స్. ఇఫ్ దే ఫాలో దే విల్ ప్రోగ్రెస్. ఈ మధ్య నేను చూసింది ఏంటి అని అంటే చాలామంది ఉంటారు, మనం వాళ్ళకి ఎంత చేసినా వాళ్ళకి చేసినట్లు అనిపించదు. సో దానికి గ్రాటిట్యూడ్ అంటాం, గ్రాటిట్యూడ్ ఉండదు. మమ్మీ డాడీ ఎంతో కష్టపడి చదివించి కూలి పని చేసి మరి వీడిని మంచి కాలేజ్లో చదివిస్తారు, మంచి రిచ్ లైఫ్ ఇస్తారు, బైక్ ఒకటి అన్నీ ఇస్తారు, మంచి ఐఫోన్ ఇస్తారు. అయినా ఎండ్ ఆఫ్ ది డే నువ్వేం చేసావు నాకు అని చెప్పి క్వశ్చన్ చేస్తూ ఉంటారు. సేమ్ అలాగే ఫ్రెండ్స్లో కానీ రిలేషన్షిప్లో ముందున్న వాళ్ళు ఎంత ఎఫర్ట్స్ పెట్టినా ఈ గ్రాటిట్యూడ్ అనేది జనాల్లో లేకుండా పోతుంది. మరి దీని గురించి ఏం చెప్తారు? చూడండి, కొంతమంది పేరెంట్స్ ఎంత చేసినా పిల్లలకు గ్రాటిట్యూడ్ అనేది ఉంటుంది. అట్లా అని చెప్పేసి పిల్లలకు కూడా పేరెంట్స్ పట్ల కూడా గ్రాటిట్యూడ్ ఉండట్లేదు అనమాట. అంటే పేరెంట్స్ కూడా పిల్లల పట్ల కూడా గ్రాటిట్యూడ్ ఉండాలి, పిల్లలు కూడా పేరెంట్స్ పట్ల గ్రాటిట్యూడ్ ఉండాలి. రెండోది బాస్ ఎంప్లాయీస్ పట్ల గ్రాటిట్యూడ్ ఉండాలి, ఎంప్లాయీస్ బాస్ పట్ల కూడా గ్రాటిట్యూడ్ ఉండాలి. టీమ్ లీడర్ ఎవరైతే ఉంటారో కింద టీంని మేనేజ్ చేస్తారో టీం పట్ల వాళ్ళ గ్రాటిట్యూడ్ ఉండాలి. అండ్ టీమ్ మెంబర్స్ కూడా టీమ్ లీడర్ పట్ల కూడా గ్రాటిట్యూడ్ ఉండాలి. అలానే ఫ్రెండ్స్ కూడా మన డైలీ లైఫ్లో చాలా మందితో మనం ట్రావెల్ చేస్తుంటాము, వాళ్ళ పట్ల కూడా గ్రాటిట్యూడ్ ఉండాలి. కొంతమంది చీప్గా చూస్తారు, కొంతమంది ఫోన్ కట్ చేస్తారు, ఇగ్నోర్ చేస్తారు అనమాట. కానీ అలాంటి ఫ్రెండ్సే ఎవరు లేనప్పుడు హెల్ప్ చేసిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ పట్ల కూడా గ్రాటిట్యూడ్ ఉండాలి. సో ఈ గ్రాటిట్యూడ్ ఎవ్రీవేర్ ఉండాలి. అండ్ ద మూమెంట్ గ్రాటిట్యూడ్ అనేది యాటిట్యూడ్ మన లోపల వెళ్తే మన డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ఫాదరు ఒక అబ్బాయిని, వాళ్ళ సన్ని ఎప్పటి నుంచో సముద్రంలో ఒక బోట్లో తీసుకెళ్లాలని అనుకుంటున్నాడు. సో ఆ అబ్బాయి కూడా నాన్నతో వెళ్ళాలనుకుంటున్నాడు. ఫైనల్గా డే వచ్చింది, ఇద్దరు బోట్లో ట్రావెల్ చేస్తున్నారనమాట. పోయారు సడన్గా ఒక తుఫాన్ లాంటిది వచ్చింది, వాళ్ళ బోట్ అనేది కొట్టుకుపోయి ఒక ఐలాండ్లో ఇరుక్కున్నారు. ఆ ఐలాండ్లో మనుషులు ఎవ్వరు కూడా లేరనమాట. సో ఇక ఇద్దరు కలిసి ప్రేయర్ చేస్తున్నారనమాట. ఒక అబ్బాయి ప్రేయర్ చేస్తున్నాడు, ఫాదర్ కూడా ప్రేయర్ చేస్తాడు, పక్కకు వెళ్ళి ప్రేయర్ చేస్తున్నాడు. అబ్బాయి ఏమైనా ప్రేయర్ చేస్తున్నాడు అంటే గాడ్ ఇక్కడ తినడానికి చాలా ఇబ్బందిగా ఉంది, కొంచెం నాకు ఏదైనా తిన్నికి ఇస్తే బాగుంటుంది అని ప్రే చేస్తున్నాడు. సడన్గా కళ్ళు తిరగగా కొన్ని ఫ్రూట్స్ ఉంటాయి అనమాట, ఫ్రూట్స్ మంచిగా తినేస్తాడు. మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ ప్రే చేస్తాడు, గాడ్ ఈరోజు ఇక్కడ ఉండడానికి నాకు చాలా ఇబ్బంది ఉంది, ఒక ఇల్లు మంచిగా ఉంటే బాగుంటుంది, అలానే ఒక మంచి ఏదైనా ఫ్యామిలీ లాగా ఒక అమ్మాయి కూడా ఉంటే బాగుంటుంది అని అనుకున్నాడు. తర్వాత గాడ్ ఇట్లా కళ్ళు తిరగగానే ఇచ్చేసిన తర్వాత మంచి ఇల్లు ప్లస్ ఇంకా ఒక వైఫ్ లాగా ఒక అమ్మాయి కూడా దొరికింది, మంచి రిలేషన్లో బాగున్నాడు. మళ్ళీ కొద్దిగా సేపు అయిన తర్వాత గాడ్ ఎన్ని రోజులు ఇంకా ఈ ఇంట్లో ప్లస్ ఇంకా ఈ అమ్మాయితో ఇక్కడ ఉండాలి మేము ఐలాండ్లో, మాకు అట్లాంటిది ఏదైనా బోట్ అనేది నాకు ఇచ్చేసినాం అనుకో, ఈ అమ్మాయి నేను వెళ్ళిపోతాం ఇంకా అని అన్నాడు. సరే అని బోట్ ఇచ్చేసిండు. ఇక బోట్ ఇవ్వగానే ఆ అమ్మాయిని ఎక్కించుకొని ఆ పర్సన్ వెళ్ళిపోయాడు. అలా నాన్నని మర్చిపోయింది ఆడనే, అలా నాన్నని జర్నీలో పట్టించుకుంటలే లేడు అనమాట. ఇక కొంచెం ముంగడికి వెళ్ళిన తర్వాత సడన్గా ఆకాశవాణి అనేది ప్రత్యక్షమైంది. ఏమరా బాబు ఫ్రూట్స్ అడిగినా ఇచ్చిన, దాని తర్వాత మంచిగా ఇల్లు అడిగిన ఇచ్చిన, అమ్మాయి అడిగినా కూడా ఇచ్చిన, మళ్ళీ పోతా సిటీకి అని అంటే బోట్ అడిగితే కూడా ఇచ్చిన నేను. అయినా కూడా మీ నాన్నని వదిలేసి ఎత్తుకుపోయినాను. అప్పుడు మనోడు అంటున్నాడు అనమాట, మా నాన్న వేస్ట్ చీపు, ఎందుకనంటే నేను ఇక్కడ ఇంత ప్రే చేస్తున్నా, నువ్వు నాకు అవన్నీ ఇస్తున్నావు, మా నాన్న ఒక్కడు కూడా ఏం ప్రే చేస్తలేడు, అక్కడ కూర్చొని ఏదో కళ్ళు మూసుకుని ఏదో చేసుకుంటూ కూర్చున్నాడు. అందుకోసమే ఆయన ఏం ప్రే చేస్తలేడు కాబట్టి నేను వదిలేసి వెళ్ళిపోయినా, నా గురించి ఏం ప్రే చేస్తలేడు. అరే స్టూపిడ్ ఫెలో, మీ నాన్న అనేది నువ్వు అడిగిందల్లా
నీకు ఇమ్మని చెప్పేసి ఆయన ప్రే చేశాడు కాబట్టి నీకు ఇవన్నీ కూడా నేను ఇచ్చిన, కానీ నీకు కొంచెం కూడా మీ నాన్న పట్ల గ్రాటిట్యూడ్ అనేది లేదు, ఎవరి వల్ల ఇవన్నీ నీకు దక్కినాయి అని చెప్పేసి వాడిని మళ్ళా బోట్ వెనక్కి తిప్పేసి మళ్ళీ అక్కడికి పంపించిండు అనమాట. మళ్ళీ నాన్న ఎక్కించుకొని పోతానంటే ఇది ముంగడికి పోతుందంటే ఎక్కించుకొని పోయినాడు. అంటే మన జీవితంలో కూడా ఈరోజు మనం ఒక పొజిషన్కి వచ్చినామంటే సమ్వేర్ పేరెంట్స్ ద్వారానో, ఫ్రెండ్స్ ద్వారానో, రిలేటివ్స్ ద్వారానో, గురువుల ద్వారానో, వీళ్ళందరి ద్వారా మనం వచ్చినాం. వీళ్ళందరి పట్ల ఆల్వేస్ ఒక గ్రాటిట్యూడ్ ఉండాలి. కానీ మనం ఏం చేస్తామంటే ఎప్పుడో ఒక చిన్న ఇన్సిడెంట్ అనేది జరుగుతుంది అనమాట, ఆ ఇన్సిడెంట్లో పెట్టుకొని ఆ గ్రాటిట్యూడ్ అనేది చంపేస్తాం మనం. చంపేసేసి ఆ ఇన్సిడెంట్ని పట్టుకొని ఊకే దాన్ని ఏ పిన్ చేస్తుంటాం. అప్పుడు అట్లా చేసినాం, అప్పుడు అట్లా చేసినాం, అప్పుడు అట్లా చేసినాం. కానీ అప్పుడు అట్లా చేసినామని ఒక పాయింట్ పట్టుకుంటున్నారు, కానీ ఇంకా 10 పాయింట్లు మంచి చేసేది దాన్ని పట్టుకోవచ్చు కదా, పట్టుకోరు. దాన్నే పట్టుకొని ఒకటే నొక్కుతుంటారు, వాళ్ళని హర్ట్ చేస్తుంటుంటారు. వాళ్ళు కూడా ఏం ఆలోచిస్తారు, అరే ఇది ఒక్కటి నా వల్ల మిస్టేక్ అనేది జరిగింది, మరి ఒక్కదాన్ని దృష్టిలో పెట్టుకొని నేను చేసింది అంతా కూడా పక్కనే పెట్టేసేసి నన్ను ఒకటే పిన్ చేస్తారు, ఒకటే బాధ పెడుతున్నారని పాపం వాళ్ళు ఇంకెక్కువ బాధపడుతుంటారు అనమాట. మనుషులు అన్నాక అందరితో తప్పులైతాయి, కానీ ఆ తప్పులు అయినప్పుడే ఎప్పుడు మనం పెద్దగా ఎదుగుతామనంటే ఆ తప్పులను క్షమించి వాళ్ళని యాక్సెప్ట్ చేసి వాళ్ళు పాస్ట్లో చేసిన దాన్ని గుర్తుపెట్టుకొని వాళ్ళు ప్రజెంట్లో ఏదైనా ఒక 1-2 అనేది ఇన్సిడెంట్ ఏదైతే వాళ్ళు తెలియకో తెలిసినో చేస్తుంటారు, దాన్ని క్షమించి రిలేషన్ని ప్యాచప్ని మళ్ళీ చేసేసుకొని మళ్ళీ ముంగడికి పోతే బాగుంటుంది. కానీ ఈ ఈగోలోకి వచ్చేసి నువ్వు అట్లా చేసినావు అందుకోసం నీతో మాట్లాడడం మానేసినానంటే మరి వాళ్ళలాగానే సేమ్ వాళ్ళు కూడా అంటే అవన్నీ పక్కన పెట్టేసి నాకేమి ఇవ్వాలి అని చెప్పేసి ఎట్లయితే వాడు ఫీల్ అయ్యాడో అట్లా ఫీల్ అవుతారు వీళ్ళు కూడా. అట్లే ఇప్పుడు వానికంటే బుద్ధి చెప్పారు, మన జీవితంలో కూడా భగవంతుడు ఖచ్చితంగా బుద్ధి చెప్తాడు, ఏదో ఒక రోజు ఏదో ఒక సందర్భంలో ఎట్లనే చెప్తాడు, కానీ చెప్తాడు. సో అందుకోసమే ఆయన చెప్పకముందే మనం రియలైజ్ అయిపోయి అట్లీస్ట్ ఇప్పుడన్నా సరే ఎవరైతే మన జీవితంలో చాలా హెల్ప్ చేశారో, ఏదో 1-2 సందర్భంలో మనల్ని హర్ట్ చేశారో, సరే హట్టు ఘోరంగా అయ్యారో ఒప్పుకుంటా నేను, కానీ హర్ట్ చేశారో ఆ హర్ట్ని ఏదైతే చేసినందుకు ఒకవేళ వాళ్ళకనగా అరే సరే నువ్వు తెలిసి తెలియక తప్పు చేసినావు కదా, నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావు, నేను యాక్సెప్ట్ చేస్తాను, సరే ఇట్స్ ఓకే అని చెప్పి ముంగడికి వెళ్ళండి. కానీ అట్లీస్ట్ వాళ్ళు యాక్సెప్ట్ చేయకుండా మీ మనసులో క్షమించారని ముంగడికి వెళ్ళండి. లేదు మీరు క్షమించారు, వాళ్ళు హర్ట్ చేసిన వాళ్ళు అస్సలు తగ్గట్లేదు, నేను ఇట్లనే ఉంటా, నేను అంతే ఉంటా అని చెప్పేసి వాళ్ళు అన్నారు అనుకోండి, సరే నన్ను వదిలేసేయండి, మనసులో క్షమించేసి ముంగడికి మూవ్ అవ్వండి. కానీ మనం మనిషి అనేది మాత్రం మర్చిపో, మన స్వభావం మార్చుకోవద్దని చెప్తున్నాను నేను. ఒకరోజు ఒక వాటర్లో తేలిబడి కొట్టుకుంటుంది అనమాట. ఒక గురూజీ ఆ తేలిని తీసుకొని కాపాడాడు, అది ఆయనకు కుట్టింది, బ్లడ్ అవుతుంది. సో మళ్ళీ పడిపోయింది, మళ్ళీ సెకండ్ టైం తీసి మళ్ళీ కాపాడాడు, మళ్ళీ కుట్టింది, బ్లడ్ అవుతుంది, మళ్ళీ థర్డ్ టైం తీసి మళ్ళీ కాపాడాడు. ఇట్లనే మీలాగా ఎవరో ఇట్లా స్టూడెంట్ వచ్చి సార్ ఏం చేస్తారు, 3 సార్లు అది మీకు కుట్టింది, అయినా కూడా 4th టైం తీసి కాపాడుతున్నారు, ఏం చేస్తున్నారు? అప్పుడు గురూజీ మంచి సమాధానం చెప్పింది, దాని స్వభావం కుట్టడం, నా స్వభావం కాపాడడం. ఎవరి కోసం నా స్వభావం నేను చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ స్వభావం హర్ట్ చేయడం, మీ స్వభావం క్షమించడం. ఎవరి కోసం మనం అంటే బాధ పెట్టాల్సిన అవసరం లేదు. మనం మనలాగా ఉండి నీట్గా క్లీన్గా ఉంటే అంతా మనం హ్యాపీగా పీస్ఫుల్ లైఫ్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తాం. మనం ఇట్లా ద్వేషాలు పెంచుకుంటూ వాళ్ళు ఇట్లా బాగుపడొద్దు, వాళ్ళకి అట్లనే అయింది, మంచిగా అయింది ఇట్లా అని అనుకుంటూ కూర్చున్నారు అనుకోండి, అవి రివర్స్ బాణంలాగా దిగి మీకే దాకుతాయి. అప్పుడు కూడా ఒకరికి శాపాలు పెట్టొద్దు, వాళ్ళు లేనప్పుడు వాళ్ళ గురించి నెగిటివ్ అనేది మాట్లాడకూడదు, అండ్ వాళ్ళు అట్లా అయిపోవాలని చెప్పేసి కూడా మనసులో కోరుకోవద్దు. ద మూమెంట్ చేసిర్రా అవి బాణాల్లాగా మళ్ళీ తిరిగి వచ్చి మీకే గుచ్చుకుంటాయి. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వాళ్ళు మీకు అన్యాయం చేసినా కూడా ఇట్స్ ఓకే, తెలిసి తెలియక చేశారు, వాళ్ళు క్షమించు, ఇట్స్ ఓకే, వాళ్ళ జీవితంలో ఎప్పుడు ఇలాంటిది జరగకూడదు, వాళ్ళు ఎక్కడున్నా మంచిగా ఉండాలి అని ఇట్లా కోరుకున్నారనుకోండి, ఆ భగవంతుడు మీకు ఏ రూపంగా మళ్ళీ సక్సెస్ ఇవ్వాలో, హ్యాపీనెస్ ఇవ్వాలో ఆ రూపంగా ఇస్తాడు. ఇది యాక్సెప్ట్ చేయాలి. నేను చెప్పినంత ఈజీ కాదని తెలుసు నాకు, బట్ అలా యాక్సెప్ట్ చేసి మూవ్ ఆన్ అయితే లైఫ్ సూపర్గా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఓకే, మీరు అన్నారు కదా మనకే తగులుతుంది మనం అలా చేసని. సో నాకు ఒక క్వశ్చన్ వచ్చింది ఏంటంటే, కర్మ అనేది ఉంటుంది, కర్మ మనల్ని బీట్ చేస్తుందని చెప్పేసి అంటారు, నిజంగా కర్మ బీట్ చేస్తుందంటారా? ఒకప్పుడు ఈ యుగాలు అనేది ఉండే, ఇప్పుడు కలియుగం అనేది నడుస్తుంది. సో ఈ కలియుగం అనేది ఏంటంటే భగవంతుడు అనేది ఉంది కదా, లేడు, మళ్ళీ తప్పుగా అర్థం చేసుకోకరి. ఒకప్పుడు ఎట్లుండే అంటే భగవంతుడు భూమి పైన ఉండే, ఈ జనాలు అందరూ ప్రాబ్లమ్స్ పట్టుకొని వస్తుండే, ఆయన ఒకటే ఇక టెన్షన్ పడి అక్కడిక్కడ వెళ్ళి దాక్కున్నాడు, హిమాలయ పర్వతాలు దాక్కున్నాడు, అక్కడికి వచ్చేసారు మనుషులు, భూమిలో పోయి అక్కడికి వచ్చేసారు, ఎక్కడ దాక్కునే వస్తున్నారు. సో అక్కడికి ఇక భగవంతుడి వాళ్ళ వైఫ్ చెప్పింది అనమాట, మీరు ఎక్కడికి వెళ్ళినా ఇలా వచ్చేస్తారు కదా మూర్ఖులు, సో ఒక పని చేయండి, వాళ్ళ లోపల వెళ్ళి దాచుకోండి అని అన్నాడు. సో ఈ కలియుగంలో భగవంతుడు ఎక్కడ వెళ్ళినా మన లోపలనే ఉన్నాడు. సో ఈ కలియుగంలో ఏందనంటే మనం ఏం చేసినా తిరిగి రిటర్న్ కొడతాడు, ఎందుకంటే లోపలనే ఉండు, వీడినే సార్ కూర్చొని ఉండు కొడతాడు మీకు. సో ఒకటి అనుకోండి, అనుకుందాం మీరు పొద్దున్నే లేశారు,
డోర్ అనేది ఓపెన్ చేస్తారు. ఒక పర్సన్ సూటు బూట్ వేసుకొని నాలాగా వచ్చిండు అనమాట. ఎవరు నువ్వు ఇట్లా సూటు బూట్ వేసుకొని బాగా వచ్చినావు మంచుకున్నావు ఎవరు అంటే, నేను నీ గాడ్ని, ఈరోజు మొత్తం నీ ఎంబడే ఉంటాను నేను అని అన్నాడు. అని ఎవరు కనిపించా, నీకు ఒక్కరికే కనిపిస్తా అన్నాడు. ఓకే, సో సరే అని చెప్పేసి ఇప్పుడు ఇతను రోడ్డు పైన బయలుదేరుతున్నాడు. బయలుదేరిన తర్వాత ఈ స్మోక్ చేసి ఏదైతే సిగరెట్ ఉంటుంది కదా అక్కడ పడేసేటప్పుడు డస్ట్బిన్లో అనేది పడేస్తున్నాడు, పక్కన పడేయట్లేదు, రోజు పక్కనే పడేసిపోతాడు. ఎందుకన్నాడు చూస్తుండే ఆయనకల్ భగవంతుడు. మళ్ళీ కొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత టెంపుల్ కనగానే మొక్కుతున్నాడు, ఎందుకు చూస్తున్నాడు కదా. మళ్ళీ ఇంకొంచెం ముంగడికి వెళ్ళిన తర్వాత ఏదైతే కస్టమర్స్ బిజినెస్ చేస్తున్నాడు, ఈ సార్ మీకు ఈ ప్రైస్ అనేది ఎవరికి వెళ్ళి మీకు మాత్రమే ఇస్తా అని ప్రతిసారి ప్రతి కస్టమర్ చెప్తాడు. కానీ ఇప్పుడు సార్ ఇగో ఇదే ప్రైస్ సార్, అందరికి ఇదే ఇస్తున్నా, మీకు కూడా ఇదే ఇస్తున్నా అని చెప్తున్నాడు అనమాట. ఎందుకు చూస్తున్నాడు కదా భగవంతుడు. ఇక ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలతోని భార్య పిల్లలతో అందరితో కూడా ఏం చేసిండో నిజాలే చెప్తున్నాడు అన్నీ కూడా, ఎందుకంటే చూస్తున్నాడు కదా భగవంతుడు. లాస్ట్కి ఇక పండుకునే ముందు సరే పండుకో నేను పోతున్నా అని పోయిండు, అమ్మయ్యా అని చెప్పి రిలాక్స్. అంటే అట్లా నిజంగా ఒక వ్యక్తి చూస్తేనే మనం అన్నీ కూడా చేస్తామా లేదంటే చేయమా, కానీ లోపలనే ఉండు చేయాలి అవన్నీ కరెక్ట్. సో నేనేమో చెప్తున్నానంటే ఏది చేసినా తిరిగి వస్తుంది, డబల్ ఇంట్రెస్ట్తో సహా తిరిగి వస్తుంది. మీరు మంచి చేసిరనుకోండి డబల్ ఇంట్రెస్ట్తో సహా తిరిగి వస్తుంది, చెడు చేస్తే డబల్ ఇంట్రెస్ట్తో సహా చేస్తుంది, కానీ తిరిగి వస్తుంది, పక్కా తిరిగి వస్తుంది ఇది. సో అందుకోసం ఏం ఆలోచించినా కూడా కేర్ఫుల్గా చేయండి, ఎందుకంటే కర్మ అనేది ఈ 21st centuryలో తిరిగి రిటర్న్ కొడుతుంది, డబల్ ఇంట్రెస్ట్తో సహా కొడుతుంది మళ్ళీ అది. సో అందుకోసం 100 సార్లు ఆలోచించుకోవాలి. ఇట్లాంటివి తెలిసిన తర్వాతనే నేను ఎదుటి వాళ్ళ పట్ల నెగిటివ్ ఆలోచించడము, ద్వేషించడము, ఇంకేదైనా వాళ్ళకి చేయాలని చేయడము, ఆ ఆలోచనలన్నీ మైండ్లోకి డిలీట్ అయిపోయినాయి. అందుకోసం ఈరోజు పీస్గా ఉన్నాను నేను. సో సార్ వ్యూవర్స్కి ఇంత అర్థమయ్యేలాగా ఇంత చక్కగా చాలా విషయాలు మీరు చెప్తున్నారు కదా, చాలా డెప్త్గా. అసలు మీ రియల్ లైఫ్ ఏంటి అది తెలుసుకోవాలి, ఎందుకంటే వ్యూవర్స్ కూడా తెలుసుకోవాలనుకుంటారు కాబట్టి. రైట్, థ్యాంక్ యూ. జనరల్గా ఏంటంటే 2011లో ఈ ట్రైనింగ్ ఫీల్డ్లోకి అనేది వచ్చాను, మోటివేషన్ ట్రైనింగ్ ఫీల్డ్. ఈరోజు నేను ఒక లైఫ్ కోచ్ అండ్ బిజినెస్ కోచ్. చాలామంది బిజినెస్ ఓనర్స్కి బిజినెస్ని ఇంకెట్లా గ్రో చేయాలి, ఎట్లా మల్టిప్లై చేయాలని చెప్పేసి వర్క్షాప్స్ కండక్ట్ చేస్తుంటే, అలానే చాలా బిజినెసెస్ కూడా మనం హెల్ప్ చేస్తాం ఈరోజు పెద్ద పెద్ద బ్రాండ్స్కి. అండ్ అలానే పాస్ట్ తీసుకున్నట్టయితే మేము పుట్టి పెరిగింది ఓల్డ్ సిటీలో అనమాట. అక్కడ ఫ్యామిలీలో కొన్ని బిజినెస్లు ఉండే, అవి లాస్ అయినాయి, ఫ్యామిలీ రోడ్ పైనకి వచ్చింది. దెన్ ఇంట్లో పెద్ద కొడుకు కాబట్టి రెస్పాన్సిబిలిటీ తీసుకొని కొన్ని జాబులు చిన్న అని చేసుకుంటూ వచ్చాను నేను. ఆ జాబులన్నీ చేసుకుంటూ వచ్చాను, ఆ బాధలన్నీ అనుభవించాను. దాని తర్వాత 2011లో ఈ ట్రైనింగ్ ఫీల్డ్లోకి వచ్చాను అండ్ ఇక్కడ కూడా చాలా అనుభవించాను. అండ్ కట్ చేస్తే ఈరోజు దాదాపు ఒక 10 కంపెనీస్, ఒక 30+ ఎంప్లాయీస్ని రన్ చేసుకుంటూ ముంగడికి వెళ్తున్నాం అనమాట. అంటే ఈరోజు వాట్ ఎవర్ నేను స్టేజ్ పైన నేను చెప్పేది అవన్నీ నా జీవితంలో ఇంప్లిమెంట్ చేసి నేను అనుభవించినాయి. ఓకే, సో ఏది గుడ్డిగా 4 విషయాలు బుక్లకైనా యూట్యూబ్లోకైనా చూసి నేను మాట్లాడట్లేదు, అన్నీ కూడా నా రియల్ లైఫ్లో నేను అనుభవించినవి మాత్రమే నేను ఈరోజు మాట్లాడడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, మీరేం ఫాలో అవుతారు? ఇంత సక్సెస్ అయ్యారు కదా. అదే నేను ఏం ఫాలో అవుతానంటే ఇవన్నీ ఫాలో అయ్యాడే నేను చెప్తున్నాను. ఓకే, ఇవన్నీ ఫాలో అవుతారు. ఎస్, ఇవన్నీ ఫాలో అయ్యాడే నేను చెప్తా, లేదంటే నేను చెప్పను. ఏదైనా ఫాలో కాదంటే ఫస్ట్ నా మైండ్ నాకు లోపల నుంచి మనసు నుంచి ఏ ఫాలో అవుతాలో ఏం చెప్తున్నాను అని అంటే అది పిన్ చేస్తుంది. అందుకోసం దాన్ని కట్ చేసేస్తా. నేను ఏది ఫాలో అవుతున్నానో అదే స్టేజ్ పైన మాట్లాడతాను, వీడియోస్లో మాట్లాడతాను అంతే. ఓకే, సో మీ సక్సెస్కి సీక్రెట్ లాంటివి ఏం లేవు? సీక్రెట్లు అంటే ఇప్పుడు చెప్పినవి అన్ని ఓపెన్. సీక్రెట్ ఏం లేవు, ఇంకా అవి ఓపెన్ అన్ని అంతే, ఓపెన్ ఏమున్నాయి దాంట్లో. సీక్రెట్ ఏదైతే ఉందో అది నేను చెప్పను, అది సీక్రెట్ లాగానే పెట్టుకుంటే ఈ ఫీల్డ్కి వచ్చి నేను వేస్ట్. ఓకే, ఈ ఫీల్డ్కి నేను వచ్చిందే జనాల గోల్స్ అచీవ్ చేయడం నా గోల్స్. ఓకే, సో అందుకోసం వాట్ ఎవర్ నేను నా గురువుల దగ్గర నేర్చుకున్నానో అవి నేర్పించడమే నా పర్పస్ అనమాట. ఓకే, ఎందుకంటే ఆ సక్సెస్ నాకు దొరికింది నా గురువుల దగ్గర నుంచి. నా గురువులు కూడా ఇంకా క్లియర్గా ప్రామిస్ కూడా తీసుకుపోయాను, ఇప్పుడు ఇవన్నీ నీకు చెప్తున్నాం అండ్ నువ్వు నీ దగ్గరనే పెట్టుకోకుండా ఇది అందరికీ స్ప్రెడ్ చేయాలి. నువ్వు ఈ ఫార్ములాస్ అందరికీ స్ప్రెడ్ చేయాలి, ఎందుకంటే చాలామందికి ఫార్ములాస్, స్ట్రాటజీస్, సక్సెస్కి సంబంధించినవి తెలియకనే వాళ్ళు ఒక దగ్గరికి వచ్చి ఆగిపోతున్నారు. సో అందుకోసం నువ్వు నీ జీవితంలో ఇంప్లిమెంట్ చేసి బాగుపడు అండ్ దాని తర్వాత ఇదే నువ్వు ఎవరైతే జనాల్ని నమ్ముకొని వచ్చినావో వాళ్ళందరికీ ఇది చెప్పు. అందుకోసం వాళ్ళకి చెప్పాము, ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాం. సార్ గత 2 రోజుల నుంచి హెచ్సియు కూల్చివేతలు అని చెప్పేసి స్టూడెంట్స్ బాధపడ్డము, వాళ్ళు ఏడుస్తూ ఉంటే వాళ్ళని లాక్కొని తీసుకెళ్ళి ఇలా పోలీసులు చాలా అంటే చూడడానికి చాలా బాధ అనిపించింది, చాలా ర్యాష్గా బిహేవ్ చేశారు. కొన్ని వీడియోస్ మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం, బాగా వైరల్ అవుతున్నాయి. ఏం జరుగుతుంది అసలు? హెచ్సియు అంటున్నారు కానీ చాలామందికి హెచ్సియు అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. ఓకే, సో ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఏదైతే ప్రజెంట్ ఉందో, సో వాళ్ళు డిసైడ్ ఏం చేశారంటే ఒక 400 acres అనేది ల్యాండ్ హెచ్సియు సైడ్ మొత్తం అక్వైర్ చేసి, ఓకే, దాన్ని డెవలప్మెంట్ అనేది చేసి అక్కడ ఇంకా ఎక్కువ గ్రోత్ అనేది తీసుకురావాలని అనుకుంటున్నారనమాట. సో దట్ ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది, కొన్ని ప్రాజెక్ట్స్ కమర్షియల్ రిలేటెడ్ ఇవన్నీ కూడా. కాకపోతే ఇక్కడ ఏమైపోయిందంటే గవర్నమెంట్ పర్పస్ బాగానే ఉంది,
కానీ ఎంచుకున్న ప్లేస్ కరెక్ట్ కాదనమాట. ఓకే, సో ఇప్పుడు ఏదైతే ఆ ప్లేస్ అనేది ఎంచుకున్నారో ఆల్రెడీ అక్కడ అడవిలాగా మంచిగా క్రియేట్ అయ్యి ఉందన్నమాట. ఓకే, ఎప్పటి నుంచో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది. సో ఇప్పుడు ఆ అడవిలాగా ఏదైతే క్రియేట్ అయ్యి ఉందో అక్కడ చాలా జంతువులు అనేది ఉన్నాయన్నమాట. ఓకే, సో ఆ ఎనిమల్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఈ అడవిని అనేది మొత్తం చెట్లను అనేది నరికేసేసి లక్షల చెట్లు, ఓకే, అండ్ కొన్ని వేల లక్షల జంతువులు అనమాట. సో ఆ నరికేసినప్పుడు ఆ జంతువులు ఏవైతే ఉన్నాయో పికాక్ ఇలాంటివన్నీ కూడా అవి ఏడవడం స్టార్ట్ చేసినాయి. ఎందుకనంటే మా ఇల్లుని అనేది మీరు లాగేసుకుంటున్నారు, మా ఇల్లుని కూల్ చేస్తున్నారు అని చెప్పేసి అవి ఏడవడం స్టార్ట్ చేసినాయి. ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి అవి ఉంటేనే. ఇప్పుడు హైడ్రా అనేది ఒకటి కాన్సెప్ట్ బాగుంటాయి తీసుకొచ్చారు. ఏంటి అని అంటే ఈ నదులు కాలువలు అనేది ఏవైతే ఉంటాయో బాగుంటుంది, సిటీ బాగుంటుంది. ఎందుకంటే దాంట్లో పైన ఇల్లులు కట్టేసినారు కాబట్టి వర్షం వచ్చినప్పుడు ప్రాబ్లం అవుతుందని. మరి ఇప్పుడు ఈ చెట్లు అనేది ఎక్కువ నరకడం వల్ల అది కూడా సిటీలో ఉన్నది. తర్వాత ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ కూడా చాలా ప్రాబ్లం వస్తుంది. మరి అది చిన్న లాజిక్ ఎక్కడ మర్చిపోయారని నాకు అర్థం కాదు. ఫస్ట్ థింగ్. ఓకే, రెండోది గవర్నమెంట్ ఏదైనా ఆలోచించి చేస్తుందని మనం అందరం కూడా అనుకుంటాం. ఇప్పుడు ఇక్కడ ఏదైతే అడవి ఉందో ఫస్ట్ ఆఫ్ ఆల్ అడవిలో కొంతమంది మనుషులు ఇస్ నథింగ్ బట్ నా దృష్టిలో ఆ జంతువులు నేను భావిస్తున్నాను. సో ఇప్పుడు వాళ్ళ ఇల్లు అనేది మనం లాగేసుకుంటున్నాం. హైడ్రాలో అదే మిస్టేక్. హైడ్రాలో మనుషులది ఏదైతే ఇల్లు అనేది ఏవైతే ఉన్నాయి పేదవాళ్ళది కూలగొట్టేసేసారు. మనుషులు ఫుల్ ఏడ్చిరు, ఆ శాపాలు అనేది పెట్టిరు, మస్తు తాకినాయి అవి. ఇప్పుడు ఈ జంతువులు అనేది ఏవైతే ఉన్నాయి కదా వాళ్ళ ఇల్లులు ఏవైతే ఉన్నాయి చెట్లు ఇవన్నీ కూలగొట్టేస్తారు. అవి కూడా శాపాలు పెడతారు ఎప్పుడు రోజున. మనుషులు శాపాలు పెట్టి కోలుకోవడానికి ఈరోజు టైం పడుతుంటే జంతువులు ఏదైతే శాపాలు పెడుతున్నారో కోలుకోవడానికి కొన్ని జన్మలు ఎత్తాలి. ఎందుకంటే ఆ శాపాలు మామూలుగా ఉండవు. ఎందుకంటే ఈరోజు ఒక కమర్షియల్ మెంటాలిటీ లేకుండా ఏదైతే మనసులో ఏదైతే ఉందో మైండ్లో ఏదైతే ఉందో అట్లా అందరినీ ఒకటేలాగా ట్రీట్ చేసేది ఏంటంటే జంతువులే. ఎందుకంటే వాళ్ళ లోపల ఇవన్నీ ఉండవు అనమాట. సో అట్లాంటిది ఈరోజు మనం అలా చేస్తున్నాం. నేషనల్ బర్డ్ ఈరోజు పికాక్, ఆ పికాక్ని ఈరోజు మనం ఎంత అవమానిస్తున్నాం. సో అట్లా స్టూడెంట్స్ బాధ ఏంటంటే అరే ఈ నేచర్తో కూడుకున్న ఈ ఫారెస్ట్ అనేది ఎందుకు మీరు నరుకుతున్నారు, ఆ జంతువులు అనేది ఎందుకు ఇట్లా పనిష్ చేస్తున్నారు, ఈ ప్లేస్ అనేది ఎందుకు ఇట్లా చేస్తున్నారు, అలా చేయకూడదని అక్కడ ఉన్నారు కాబట్టి స్టూడెంట్స్ అక్కడ ప్రొటెక్ట్ చేస్తున్నారు. కానీ అక్కడ స్టూడెంట్స్ కాదు, ఆ స్టూడెంట్స్ కూడా ఎవరు అన్ని స్టేట్స్లో నుంచి వచ్చి చదువుతున్న స్టూడెంట్స్. అంటే అన్ని స్టేట్స్లతో కూడుకున్న స్టూడెంట్సే అక్కడ ఆలోచిస్తున్నప్పుడు మన స్టేటు మన ప్లేస్లో మనం ఎంత రియాక్ట్ కావాలి, మనం ఎంత ప్రొటెక్ట్ చేయాలి, మనం ఎంత క్వశ్చన్ చేయాలి గవర్నమెంట్కి. ఈ రోజు స్టూడెంట్స్ తెలుసుకుంటే ఏదైనా చేయగలుగుతాడు. ఓకే, అదే స్టూడెంట్స్ ప్లస్ ఇంకా మనందరం కామన్ పీపుల్ అందరం కలిసి గవర్నమెంట్ క్వశ్చన్ చేస్తే గవర్నమెంట్ కూడా ఏదైతే ఉందో డెవలప్మెంట్ చేయొద్దని మేము అంటే డెవలప్మెంట్ చేయాలి. ఎందుకంటే మీరు గ్రేట్ పీపుల్, మీరు చేస్తారు కూడా. మేమేం చెప్తున్నామనంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఆ 400 ఎకర్స్ ఏదైతే ప్లేస్ ఉందో అది కాకుండా ఇంకా భూమి చాలా ఉంది కాబట్టి ఇంకేదైనా ప్లేస్లో మీరు అదే డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది. సరే ఇంత అంటున్నారు కదా, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ మనుషులు ఎవరైతే ఉన్నారో హైడ్రా జరిగినప్పుడు ఆల్టర్నేట్ ఇల్లులు అనేది వాళ్ళకి ముందే ఇచ్చేసేసి ఇగో ఆల్టర్నేట్ ఇల్లు ఇచ్చినాం, ఇగో ఇంత టైం ఇస్తున్నాం, ఈ టైంలో మీరు అక్కడ షిఫ్ట్ చేసుకోరు అని. దాని తర్వాత ఆ టైంలో వాళ్ళు షిఫ్ట్ చేసుకున్న తర్వాత షిఫ్ట్ చేసుకోరు కదా ఓకే అని కూల్ చేస్తే అలా యాక్సెప్ట్ చేస్తుండే. అట్లనే ఈ జంతువులకు కూడా ఇగో మీకు ఆల్టర్నేట్ అనేది మీకు ఇంకొక అడవి ఇస్తున్నాం, ఈ అడవిలో పోయి ఇక్కడ మీ అందరినీ షిఫ్ట్ చేస్తాం, మీకు ఇంకా అక్కడ మంచి ఫెసిలిటీస్ ఇస్తాం, ఫుడ్ ఇడ్డు ఇక్కడైతే మీరే వెతుకుంటారు, మేమే ఇస్తాం ఫుడ్ ఇడ్డు అని అక్కడ చేస్తే బాగుంటుంది. తర్వాత వేస్తే అది అక్కడ మనుషులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలే, ఇక్కడ జంతువులకి అనేది ఇన్ఫర్మేషన్ ఇవ్వలే. కామన్గా ఉండొచ్చు అంటే సిల్లీగా ఉండొచ్చు, బట్ ఇది చాలా డెప్త్తో కూడుకున్న పాయింట్, కొంచెం అర్థం చేసుకుంటే బాగుంటుంది. సో ఇప్పటికైనా ఏం రిక్వెస్ట్ చేస్తున్నామనంటే దయచేసి ఆ చెట్లని ప్లస్ ఇంకా జంతువులకి అనేది కొంచెం అన్యాయం చేయకుండా ఇంకేదైనా ఆల్టర్నేట్ ప్లేస్ అనేది ఎంచుకొని ఇదే వాట్ ఎవర్ డెవలప్మెంట్ మీరు చేస్తారంటారో చేయండి, మేము అందరం కలిసి సపోర్ట్ చేస్తాం. బట్ వాట్ ఎవర్ కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చుకొని ఒక పద్ధతి ప్రకారం వెళ్తే బాగుంటుంది. అంతేగాని అక్కడ రాత్రిలో కూర్చేసారు ఇల్లులు, ఇక్కడ రాత్రిలో చెట్లు నరికేసారు. అక్కడ ఏడుపులు అనేది ఏదైతే ఉందో చాలా మటుకు మీడియా ముంగట వచ్చేసి జనాలు మాట్లాడారు, కానీ జంతువులు రాలేవు కదా అవి. అందుకోసం అవి చెట్లు ఎట్లయితే నరుకుంటూ పోయారు, కొన్ని ఆ చెట్లు నరుకునే ప్రాసెస్లో చచ్చిపోయినాయి. ఇంకా కొన్ని వచ్చేసి ఏంటంటే ఇక చెప్పుకురాక ఇంకెక్కడికో వెళ్ళిపోయినాయి అవి. ఓకే, ఇంకా కొన్ని అక్కడనే ఇప్పుడు కూడా ఉండి బాధపడుతున్నాయి. ఎందుకంటే వాటికి మాటలు రావు, వాటికి సోషల్ మీడియా లేదు వీడియోలు చేయడానికి, ఇట్లా అన్నీ అవేర్నెస్ చేయడానికి. అందుకోసం సాటి మనుషులు మనం జంతువులను అర్థం చేసుకొని కొంచెం గవర్నమెంట్కి ఇంకెక్కువ స్ట్రాంగ్గా వాయిస్ రేజ్ చేస్తే గవర్నమెంట్ దీనిపైన ఏదైనా యాక్షన్ తీసుకుంటుందని నమ్మకం అయితే నాకుంది. సో యాక్చువల్గా జరిగింది ఇది, దీనికి ఆల్టర్నేట్ సొల్యూషన్ అనేది ఇమీడియట్గా ఆలోచిస్తే చాలా బాగుంటుంది. అంతేగాని రాత్రి ఇట్లా అన్ని అన్యాయం చేయడం అనేది కరెక్ట్ కాదు. ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా బెట్టింగ్ యాప్స్ అనేది చాలా గోల్ అయిపోయింది. రోజు నాన్ వెజ్ ఒక వీడియో వస్తుంది, అక్కడ ఉన్న వాళ్ళది ఏడుపులు ట్రోలింగ్ వీడియోస్ అన్నీ వచ్చేస్తున్నాయి.
ఎప్పుడు ఎవరిది పెడతారా అని చెప్పేసి భయపడతా ఉన్నారు. సో ఏం చేస్తున్నారంటే ముందే మేమైతే ఏం చేయలేదని ముందే వీళ్ళు రిలీజ్ చేసేస్తున్నారు వీడియోస్. సో బెట్టింగ్ యాప్ అనేది ఇప్పుడు చాలా దారుణం అయిపోయింది, చాలా నడుస్తుంది బెట్టింగ్ యాప్కి సంబంధించి. మీరు చెప్పండి, సోషల్ మీడియాని మనం మంచికి వాడుకున్నాం, చెడుకి వాడుకున్నాం, కానీ ఇలా ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ అయినా లీగల్ బెట్టింగ్ యాప్ అయినా కూడా అది తప్పే. ఫస్ట్ థింగ్ అది. ఎందుకంటే ఈరోజు గేమ్స్కి సంబంధించిన యాప్స్ కావచ్చు, ఆర్ ఎల్స్ ఈ బెట్టింగ్కి సంబంధించిన యాప్స్ కావచ్చు, జనాలకి ఏదైతే టైం వేస్ట్ చేస్తుందో ఏవైతే యాప్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈరోజు 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ నా యూట్యూబ్ ఛానల్కి ఉన్నారు వేణుకల్ అనే పేరుతోని. ఎన్నో మెయిల్స్ అనేది వచ్చినాయి, ఒక్కటి నేను ఇప్పటివరకు ప్రమోట్ చేయలేదన్నమాట. ఎందుకు చేయలేదంటే నా పర్పస్ ఏంది, నా ఛానల్ది ఒకటే సింపుల్, జనాల జీవితంలో వాల్యూ యాడ్ చేసుకుంటూ జనాల గోల్స్ అచీవ్ చేసుకుంటూ హెల్ప్ చేయడం అనేది నా పర్పస్ అనమాట. సో నేను ద మూమెంట్ ఈ పర్పస్ అంటే నేను ప్రమోట్ చేసినప్పుడు నా పర్పస్ అనేది ఏమైపోయింది, ఫెయిల్ అయిపోయింది కదా. సో అందుకోసం ఫస్ట్ థింగ్ మనం అది చేయలేదన్నమాట. రెండోది, ఇప్పుడు ఎవరైతే చేశారో మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏంది, ఇప్పుడు ఎవరైతే చేశారో ఇప్పుడు వాళ్ళందరూ కూడా వాయిస్ అనేది రేస్ చేస్తున్నారు. ఆ వాయిస్ ఎవరైతే రేస్ చేస్తున్నారో హూ ఎవర్ ఇట్ మే బి, ఒక్కరే పర్సన్ అని ఈరోజు మనం అనుకోవద్దు, ఇంకా కొంతమంది చిన్న క్రియేటర్ పెద్ద క్రియేటర్ అందరూ కూడా వాయిస్ రేస్ చేస్తున్నారు. ఓకే, అది ఎవరైతే వాయిస్ రేస్ చేస్తున్నారో దాంట్లో 2 కారణాలు ఉన్నాయి. ఒకటి జెన్యూన్, ఇంకోటి ఇన్స్టెంట్ వ్యూస్ కోసం. ఓకే, సో ఈ రెండిట్లో ఏది అనేది మనం కొంచెం అబ్జర్వ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఏ టాపిక్ పట్టుకోకుండా ఈ టాపిక్ ఎవరైతే ఇప్పుడు చేస్తున్నది పట్టుకుంటేనే ఇన్స్టెంట్ వ్యూస్ అనేది చాలామందికి అనేది వస్తున్నాయి. సో అది దృష్టిలో పెట్టుకొని అనేది చేస్తున్నారు. అది నిజంగా జెన్యూన్ ఫైట్ అంటే, జెన్యూన్ ఫైట్ అనేది గవర్నమెంట్కి క్వశ్చన్ చేసి గవర్నమెంట్కి దీనిపైన ఇమీడియట్గా స్ట్రిక్ట్ రూల్స్ తీసుకురావాలి అనేది అది క్వశ్చనింగ్, అది సొల్యూషన్. కానీ వాళ్ళు తప్పు చేసారు, వీళ్ళు తప్పు చేశారు, వాళ్ళు తప్పు చేసారు, పేర్లు చెప్పుకుంటూ పోతే తప్పు అయిపోయింది, వాళ్ళు యాక్సెప్ట్ చేసారు, తప్పు చేసినా మేము చేయమన్నారు, అయిపోయింది అది అక్కడే. ఇంకోసారి చేస్తే చట్టం ఎలాంటి రియాక్షన్ తీసుకోవాలి, యాక్షన్ తీసుకోవాలి అని చెప్పేసి చట్టం కూడా ఇప్పుడు రూల్స్ తీసుకొచ్చేసింది. ఇక్కడ సీఎం గారు కూడా అసెంబ్లీలో మాట్లాడారు, మేము వదలం ఇక ఇప్పటి నుంచి ఎవరు చేసినా మనకు ఉంటుంది అని చెప్పేసారు. సో ఆల్రెడీ సొల్యూషన్ కూడా వచ్చింది. ఇంకా ఏదైనా సొల్యూషన్ ఇంకా స్ట్రాంగ్ రావాలంటే దానిపైన వీడియోలు చేయాలి, బాగుంటుంది. కానీ అంతేగాని ఇప్పుడు డే 1, డే 2, డే 3 ఒక్కొక్కరిది అనేది అది ఇన్స్టెంట్ వ్యూస్ అనేది అదొకటి ఉంది. వ్యూస్ కోసమే అంటారా? ఇప్పుడు వ్యూస్ కోసమే అంటారంటే ఇక అది ఆడియన్స్కి అది క్లియర్గా తెలుసు. ఒకవేళ నిజంగా వ్యూస్ కోసం అని అంటే మానిటైజేషన్ ఆఫ్ చేసి ప్రమోట్ చేయమనండి, ఒప్పుకుంటా. అప్పుడు వ్యూస్ కోసం కాదు, ఇది నిజంగానే పబ్లిక్కి అవేర్నెస్ రిలేటెడ్. మానిటైజేషన్ ఆన్ అంటే వ్యూస్ కోసమే కదానండి, అది అయిపోయింది. ఒకవేళ అయినా అయిపోయిన దాని గురించి వీళ్ళు చేసిరని ఇప్పుడు చెప్పడం అదేందుకు, ఇది ఏం నేర్చుకుంటారు దాంట్లోకి? ఇన్స్టెడ్ ఆఫ్ దట్ సరిపోతుంది, చేయకుండా ఆపితే సరిపోతుంది. అది గవర్నమెంట్ తీసుకుంది, ఇంకేదైనా చేయాలంటే గవర్నమెంట్కి ఏం చేయాలని యాక్షన్ తీసుకుంటే అయిపోతుంది అన్నమాట. సరే, ఎనీవేస్ దాన్ని పక్కన పెడదాం మనం, వాళ్ళది ఇంపార్టెంట్ కాదు. మనకి ఇంపార్టెంట్ ఏంటంటే వాట్ ఎవర్ ఇప్పటివరకు జరిగింది, ఎందుకు జరిగింది, అండ్ రాబోయే టైంలో జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి, దీని గురించి మనం మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు జరిగింది అని అంటే, ఇప్పుడు సో కాల్డ్ వాట్ ఎవర్ ఇన్ఫ్లుయెన్సర్స్ తీసుకున్నాను కూడా నిజంగా చెప్తున్నాను నేను. ఇందాక మన పాడ్కాస్ట్లో చూసుకున్నట్టయితే కొన్ని చెప్పిన నేను, ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ లేదు. అంటే వాట్ ఎవర్ మనం డబ్బులు సంపాదిస్తున్నామో ఆ డబ్బులు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా సంపాదిస్తున్నాం, సంపాదించిన తర్వాత ఎక్కడెక్కడ మనం ఖర్చు పెడుతున్నాం, అండ్ ఖర్చు పెట్టిన తర్వాత వృధా ఖర్చు అనేది తగ్గించుకొని ఎట్లా సేవ్ చేసి ఎట్లా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఈ ఎడ్యుకేషన్ లేదు. ఇట్లా ఖర్చు అంటే ఇట్లా సంపాదిస్తారు, ఇట్లా ఖర్చు పెడతారు అనమాట. ఓకే, ఇంకా ఈ కోరికలు అనేది ఎక్కువైపోయినాయి. ఏవి? లయబిలిటీస్ కోరికలు, ఐఫోన్, మంచి కార్, మంచి లగ్జరీస్ లైఫ్, విల్లా, అపార్ట్మెంట్స్, హై రేస్, ఇవన్నీ కోరికలు పెరిగిపోయినాయి. ఇవన్నీ కోరికలు పెరిగిపోయినప్పుడు డబ్బు కావాలి కదా. మరి డబ్బు అనేది ఇన్స్టెంట్గా ఎట్లా వస్తాయి? ఇట్లాంటి బెట్టింగ్ యాప్స్, వాట్ ఎవర్ బెట్టింగ్ అనే కాదు, ఇంకేది మనకి డబ్బు వచ్చేస్తుంది, 1 కోటి రూపాయలు 50 లక్షలు వచ్చేస్తుంది అంటే దాన్ని ప్రమోట్ చేసి పడేస్తున్నారు. తర్వాత ఏమైతే నాకు అనవసరం పోయి, నాకు ఒక మంచి ఫ్లాట్ వచ్చింది, మంచి కార్ వచ్చింది, మనకి ఇన్స్టెంట్ సక్సెస్ వచ్చింది. ఇన్స్టెంట్ సక్సెస్ మీన్స్ డబ్బు వచ్చేసింది అని చెప్పేసి వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు అనమాట. సో అది ఒకవేళ వీలు గనక ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనేది నేర్చుకొని, మనీ రైట్ విధానంగా ఎట్లా సంపాదించాలో నేర్చుకొని, ఇంకా మనీ ఎట్లా సంపాదించాలో నేర్చుకొని, ఇంకా ఖర్చులు అనేది తగ్గించుకొని, ఇంకా అసెట్స్ పెంచుకొని, రేపు ఇట్లా వాల్యూ కనుక పెంచుకుంటూ పోతే ఈ ఇన్స్టెంట్ డబ్బులపైన డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది తెలియకనే వీళ్ళు ఇన్స్టెంట్ డబ్బులపైన డిపెండ్ అవుతున్నారు అనమాట. అంటే ఇన్స్టెంట్ సక్సెస్, ఇన్స్టెంట్ డబ్బులు, రైట్? సో ఫస్ట్ బేసిక్ థింగ్ ఏంటంటే, ఈరోజు ఫస్ట్ సొల్యూషన్ వచ్చేసి ఏంటంటే, ఇన్ఫ్లుయెన్సర్స్కి ఇచ్చేది కామన్ పీపుల్కి నెక్స్ట్ ఇస్తుంది. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్కి మీరు మనీ మేనేజ్మెంట్ దయచేసి నేర్చుకోండి. ఇప్పుడు ఒకసారి ఏమైపోయిందనంటే, ఒక సైడు రాక్షసులు ఉన్నారు, ఇంకో సైడ్ వచ్చేసి దేవతలు ఉన్నారనమాట. సో వాళ్ళిద్దరు కూడా కలిసి ఒక పాముని ఏదైతే ఉందో దాన్ని ఒక కొండకి కట్టేసేసి తాడులాగా చేసుకొని లాగడం స్టార్ట్ చేసారు. ఒక్కొక్క ఐటమ్ అనేది వచ్చిందనమాట. ఇది అందరికి తెలుసు మీకు. దాంట్లోకి లక్ష్మీమాత వెళ్ళిన తర్వాత
దేవతలు అంటారు నాకు కావాలని, రాక్షసులు అంటారు నాకు కావాలని. సో ఆమె ఏమన్నదంటే ఇద్దరు అరుస్తారు మీ దగ్గర రాను నేను. ఆ చెట్టు కింద ఎవరో కూర్చురు, ఆయన ఎవరు అని అంటే విష్ణుమూర్తి. ఏం చేస్తుంటాడు ఆయన? జనాల బాగోగులు చూసుకుంటాడు, ఆయన పని ఆయన చేసుకుంటాడు. వెరీ గుడ్. మీరు నన్ను ఇంత బతిలాడుతున్నారు, నన్ను కావాలని అరుస్తున్నారు, ఏం చేయకుండా కూర్చొని మీ దగ్గర రాను. ఆయన జనాల బాగోగులు చూసుకుంటాడు, ఆయన పని ఆయన చేసుకుంటారు కాబట్టి ఆయన దగ్గర నేను పోతా. అంటే లక్ష్మి డోంట్ కమ్ టు పీపుల్ హూ ఆస్క్, హూ బెగ్ ఫర్ హిట్. లక్ష్మి కమ్ టు దోస్ పీపుల్ హూ యాడ్ వాల్యూ అన్ అదర్స్ లైఫ్. అంటే మన పని మనం సక్రమంగా చేసుకొని జనాల జీవితంలో బాగో ఏదైతే కోరుకుంటూ మనం వాల్యూ యాడ్ చేసుకుంటూ పోతామో లక్ష్మీమాత వద్దనుకున్నా మన దగ్గరికి వస్తుంది. అంతేగాని మనము ఇక ఇన్స్టెంట్ లక్ష్మీమాత అన్నారు అనుకోండి, అట్లా వచ్చిందో అట్లా పోతుంది. ఇప్పుడు నా అన్వేషణ అనేది ఇప్పుడు వీడియోస్ చేస్తున్నాడు, రేపు ఇంకోరు చేస్తారు. దాని అర్థం ఏంది? లక్ష్మీమాత వెళ్ళిపోతుంది అంటే అన్సబ్స్క్రైబర్స్, ఓకే, అన్ఫాలోవర్స్, వ్యూవర్షిప్ తగ్గిపోతుంది అంటే లక్ష్మీమాత ఏమైపోతుంది? ఎగిరిపోతుంది అనమాట. సో ఎందుకనంటే మనం వాల్యూ యాడ్ చేయాలి. సో అందుకోసమే చెప్పేది ఏంటంటే ఫస్ట్ డబ్బు ఎట్లా సంపాదిస్తాను, రైట్ వాల్యూ యాడ్ చేసుకుంటూ, అంటే జనాల బాగోగులు అనేది మంచిగా వాళ్ళ జీవితంలో ఉపయోగపడేది చేసుకుంటూ, ఎడ్యుకేట్ చేసుకుంటూ, సంథింగ్ వాట్ ఎవర్ ఎంటర్టైన్మెంట్ చేసినా జెన్యూన్ చేయాలి, ఎడ్యుకేట్ ఏదైనా కంటెంట్ చేసినా జెన్యూన్ చేయాలి. అంతేగాని కంటెంట్ కోసం ఏది చేసినా కంటెంట్ కోసం అని అంటే మరి కంటెంట్ కోసం అంత దిగాడుతారా చెప్పు? అర్థం చేసుకోవాలి అది. రెండోది ఫస్ట్ వాల్యూ యాడ్ చేసుకోవడం. రెండోది వచ్చేసి ఏంటంటే వచ్చిన డబ్బుని ఈ వృధా ఖర్చులు అనేది ఎక్కువ చేసుకోకుండా, అంటే చూపించుకునే దానిపైన ఎక్కువ ఖర్చు పెట్టకుండా అసెట్స్ పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తే అవి కొన్ని రోజులు పేషెన్స్తో ఉంటే అవి మల్టిప్లై అవుతాయి అనమాట. ఆ మల్టిప్లై అయిన దగ్గరతోని ఇట్లాంటివి ఏవైతే కొనాలనుకుంటారో కొనండి, ఏ ప్రాబ్లం లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు డబ్బు అనేది సేవ్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ అనేది చేయకుండా ఇన్స్టెంట్గా కొని పడేస్తున్నారు ఈఎంఐలు అవన్నీ. తర్వాత ఆ ఈఎంఐలు నెల తిరేసరి కట్టాలి కదా, అప్పుడు ఎట్లనికైనా కట్టాలి, ఏదైనా యాప్లు ప్రమోట్ చేస్తూనే డబ్బులు వస్తాయి. సో అట్లా ఇలా జీవితాలు పోతున్నాయి అనమాట. ఇది వాళ్ళకి తెలియట్లేదు, చెప్పేటోళ్ళు కూడా ఇవ్వలేరు, చెప్పినా కూడా కొంతమంది వినిపించుకోరు, అది వేరే విషయం, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అనుకోండి. ఓకే, సో అందుకోసం ఇన్ఫ్లుయెన్సర్కి ఇచ్చేది ఏంటంటే వాల్యూ జెన్యూన్గా వాల్యూ యాడ్ చేసి డబ్బులు సంపాదించాలి. ఖర్చులు అనేది కొంచెం తగ్గించుకొని రైట్ ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకొని మల్టిప్లై అనేది తీయాలి. అందుకోసం నేను ఈరోజు రియల్ ఎస్టేట్ గ్రోత్ స్ట్రాటజిస్ట్, అసెట్స్ మేనేజ్మెంట్ కోచ్ లాగా నేను ఇప్పుడు ఈరోజు కొత్తగా అవతారం ఎత్తినాను. ఎందుకు ఎత్తినానంటే ఇట్లాంటి పనులు జరుగుతున్నాయి, రైట్ గైడెన్స్ ఇస్తే కొంతమందికి బాగుంటుందని చెప్పి అందరికీ 1-to-1 రైట్ గైడెన్స్ ఇస్తున్నాను ఈరోజు నేను పర్సనల్గా. సో అందుకోసం ఇది చేయాలి. ఇది ఇన్ఫ్లుయెన్సర్స్కి అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్స్ మళ్ళీ కర్మ ఫార్మ్లో ఇంతకుముందు అప్లై అవుతుంది. అంటే ఇప్పుడు ఇది చేస్తే కర్మ వదలేదు. ఇప్పుడు నా ఇన్వెన్షన్ కర్మ లోపలగానే వచ్చి అందరికీ ఇప్పుడు తీసేస్తున్నాడు. అది అయినా కాకుండా ఇంకెవరైనా వస్తారు, ఇది అవుతుంది అది. సో అందుకోసం గుర్తుపెట్టుకోవాలి, ఇది ఎప్పటికైనా సరే మనకి ఎంటాడుతుంది ఇది. రెండోది వచ్చేసి ఏంటంటే కామన్ ఆడియన్స్, అంటే ఎవరైతే వీళ్ళు ప్రమోట్ చేయంగానే కకృతితోని మనం బెట్టింగ్ చేస్తే డబ్బులు వచ్చేస్తాయి, మనకి ఫ్రీ మనీ వచ్చేస్తాయి అని చెప్పి కకృతి. వీళ్ళకి కూడా కకృతి ఎందుకు అని అంటే సింపుల్ ఒకటే అనమాట, వీళ్ళు కూడా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ప్రాపర్గా లేదు. ఓకే, కష్టపడి ఒళ్ళొంచి పని చేస్తే డబ్బులు వస్తాయి. ఎవరికి ఈ మధ్యకాలంలో ఇష్టం లేదు. జాబ్ పోతే నేను కష్టపడా, బిజినెస్ చేస్తే నేను కష్టపడా, నేను కష్టపడా మస్తు కష్టాలు. ఇన్స్టెంట్ సక్సెస్ ఏదైనా ఉంటే చెప్పు చేస్తా, ఇన్స్టెంట్ డబ్బు వస్తుందంటే ఏదైనా చెప్పు నేను చేస్తా. ఈరోజు చాలామంది యూత్కి స్పెషల్గా ఒళ్ళు అనేది వంగుతలేదు. ఎందుకు వంగుతలేదు అంటే సింపుల్ రీజన్, పేరెంట్స్ క్రెడిట్. ఎందుకంటే కొంతమంది తల్లిదండ్రులు కూడా ఏం చేయకున్నా కూడా వాళ్ళు పోషిస్తారు ఫస్ట్ థింగ్. ఎందుకంటే తల్లిదండ్రులు కూడా అరే నేను కష్టపడ్డా, నువ్వు కష్టపడకున్నా పర్లేదు రాబాయ్, నేను పెడతా నీకు అని చెప్పేసి అంటున్నారు అనమాట. ఓకే, సో తల్లిదండ్రులు ప్యాంపరింగ్ ఎక్కువ చేయడం కారణం వల్లనే వీళ్ళకి మనీ వాల్యూ అనేది తెలియకుండా ఈరోజు బీటెక్లలో ఎంజాయ్లు చేసుకొని, డిగ్రీలు చేసుకుంటే, ఎంబీఏలు చేసుకుంటే, ఎంజాయ్లు కాలేజీలలో చేసి ప్లేస్మెంట్లో ఏదైనా జాబ్ వస్తే ఆ జాబ్లో కూడా పోయి అక్కడ అనేది ఒళ్ళొంచి పని చేయకుండా అండ్ వచ్చిన డబ్బును కూడా వృధాగా ఇట్లా ఎగిరేసుకుంటూ దాని తర్వాత జల్సాలు చేసుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నారు. అందుకోసం నేను అంట జల్సే ఓ నై హోతే జో పాపకే పైసే కడితే, జల్సే ఓ హోతే జో కుత్కే పైసే కడితే. అంటే ఎంజాయ్మెంట్ అది కాదు ఏదైతే తల్లిదండ్రుల డబ్బులతో చేసేది. ఎంజాయ్మెంట్ అంటే అది మన సొంత డబ్బుతో చెమటోర్చి కార్చి ఒక్కొక్క రూపాయి అని చేసి ఎంజాయ్ చేసుకో. అది కూడా ఎంజాయ్ ఎప్పుడు చేసుకోవాలి, 80% వచ్చి సేవింగ్, 20% ఎంజాయ్మెంట్ అని. 100% ఎంజాయ్మెంట్. ఇట్లా జీతం వస్తుంది, ఇట్లా జీతం ఎగిరిపోతుంది. మన ఇండియాలో సర్వే ఉందారండి, జీతం 1వ తారీఖు వచ్చేసి మ్యాక్సిమం 80% అంట, 10వ తారీఖు వరకు మొత్తం ఎక్కడిదక్కడ అయిపోతుంది అనమాట.
మళ్ళీ ఎవ్రీ టైం 15-20 మధ్యలోనే మళ్ళీ అప్పులు చేస్తారనమాట. ఎప్పుడు వస్తుంది 1 తారీఖు అనేది ఎదురు చూస్తారు. ఎందుకు వస్తుందంటే పూర్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. నా స్కూల్స్లో చెప్పలేదు, నా తల్లిదండ్రులు చెప్పలేదు, నా బయట ఎవరు కూడా ఇక్కడ కూడా ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ చేయలేదు. అందుకోసం ఇట్లా అనేది తయారైంది ఇన్స్టెంట్ సక్సెస్ కోసం. ఇది రూట్ కాజ్, ఇది ఎవరు గ్రహిస్తలేరు. చేస్తూరు ఎందుకు చేస్తారు? ఎందుకంటే నా తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి రూపాయి వాల్యూ గురించి చెప్పలేదు. ఏది అడిగినా ఇన్స్టెంట్, ఏడిస్తే ఇచ్చి పాడేస్తారు, ఏడిస్తే ఫోన్ ఇచ్చేస్తారు, ఏడిస్తే బైక్ ఇప్పించేస్తారు. అట్లా ఏడిస్తే ఇచ్చేస్తున్నారు కాబట్టి ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఇంకా ఏడిచినా ఇయ్యరు, ఎందుకంటే తల్లిదండ్రులు లేదు. వీళ్ళు ఏం చేస్తారు, ఈ బెట్టింగ్లకి అలవాటు పడుతున్నారు, అంటే ఇన్స్టెంట్ సక్సెస్ కోసం అలవాటు పడుతున్నారు, రైట్? సో అందుకోసమే స్పెషల్గా తల్లిదండ్రులకు ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే చిన్నప్పటి నుంచి రూపాయి వాల్యూ అనేది ఏంటో తెలియాలి. ఇది ఫస్ట్ సొల్యూషన్. కష్టం అంటూ ఏంటో తెలియాలి, ఇది సెకండ్ సొల్యూషన్. మూడోది వచ్చేసి ఏంటంటే ఎంత జెన్యున్గా మనం డబ్బు సంపాదిస్తే బాగుంటుంది, అది మన చేతిలో ఉంటుందని చెప్పడం, ఇది మూడోది. నాలుగోది కర్మ ఎవరికి వదలదని చెప్పడం, ఇది నాలుగోది. ఇంకా ఐదోది ఏంటి వచ్చేసి ఏంటంటే వాట్ ఎవర్ డబ్బు అనేది ఇప్పుడు వాళ్ళు సంపాదిస్తున్నారో వాళ్ళు మనీ మేనేజ్మెంట్ అనేది నేర్చుకోవడం, ఇది ఐదో సొల్యూషన్ అనమాట. నేర్పించాలి, క్లియర్గా నేర్పించాలి. ఎట్లా సంపాదిస్తున్నావు, ఎట్లా ఖర్చు పెడుతున్నావు, రూపాయి రాసుకొని ఇదంతా. అండ్ తల్లిదండ్రులు కష్టపడి సంపాదించే రూపాయి కూడా ప్రతి ఒక్కటి పిల్లలకి తెలియాలి. ఇదంతా చేస్తే ఏమవుతుందంటే రేపు ఇన్స్టెంట్ సక్సెస్ అనేది మైండ్లోకి వెళ్ళిపోతుంది. రెండోది, ఈ బెట్టింగ్ యాప్ అయినా కాదు, ఈరోజు ఏ యాప్ అయినా ఘోరమే కదా. ఈరోజు ఇంకొకటి, ఇప్పుడు యూత్ కాదు, ఇది బయట జరుగుతున్న ఒక పెద్ద నిజం అనేది ఒకటి నేను చెప్తాను. ఎందుకంటే నేను చాలా డిఫరెంట్ కంట్రీస్ ట్రావెల్ చేస్తున్నాను కాబట్టి ఇది బయట జరిగే నిజం ఇది. ఓకే, ఇది ఈరోజు తెలుసుకోరు. ఈరోజు అతి తక్కువ టైంలోనే రాబోయే టైంలో డెవలప్డ్ కంట్రీస్లో మన ఇండియా రాబోతుంది. ఓకే, ఎందుకు? ఏ దేశంలో లేని యూత్ మన ఇండియాలో ఉన్నారు. ఇది అన్ని దేశాలకు తెలుసు, ఎస్పెషల్లీ చైనా ప్లస్ ఇంకా కొన్ని యుఎస్ ఇలాంటి దేశాలకు తెలుసు. ఇండియా ఇట్స్ గోయింగ్ టు బి ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంట్రీ, డెవలప్డ్ కంట్రీ అని చెప్పేసి రాబోతుందని తెలుసు. సో వీళ్ళు ఇంటెలిజెంట్గా ఏం చేసేది తెలుసా, కొన్ని లక్షలతో కూడుకున్న గేమ్స్ అన్నీ కూడా డెవలప్ చేసి అది ప్లే స్టోర్లో యాప్ స్టోర్లో వేసి పడేసారు. ఏది? ఫ్రీ. మన ఇండియా మైండ్ సెట్ అనేది గ్రహించాలి. మన ఇండియాలో మైండ్ సెట్ కొంతమందికి ఫ్రీగా వస్తే వదలరు, కకృతి. సో ఆ ప్లే స్టోర్లో ఆ గేమ్స్ అనేది ఏవైతే ఉన్నాయి కదా, క్యాండీ క్రష్, లూడో, చెప్తా కొన్ని మీకు, క్యాండీ క్రష్, లూడో, ఇవన్నీ గేమ్స్ అనేది అలా ఫ్రీగా వదిలేయం. కానీ ఈ కకృతి కొంతమంది ఎవరైతే ఉన్నారో అవి డౌన్లోడ్ చేసుకొని పొద్దుదాకా ఆడుకుంటూ కూర్చుంటున్నారు. ఇంకా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఐ హావ్ క్రాస్డ్ దిస్ మెనీ లెవెల్స్ ఫ్రెండ్స్, ఐ హావ్ క్రాస్డ్ దిస్ మెనీ ఫ్రెండ్స్ లెవెల్స్ అని పెడుతుంటారు కొంతమంది ఇంకా సోషల్ మీడియాలో. ఎందుకంటే నేను ఇన్ని లెవెల్స్ క్రాస్ అయ్యానని గొప్పగా చెప్పుకోనికే అనమాట. ఇన్ని లెవెల్స్ క్రాస్ కావడానికి ఎన్ని గంటలు వేస్ట్ అయ్యి ఉండొచ్చు? ఒక మినిమం 2-3 అవర్స్, రైట్? ఇక్కడ ఏమైతుంది వెనకాల నేను చెప్పాలి. వాళ్ళంతా అంత లక్షల కోట్లు అనేది ఖర్చు పెట్టి ఫ్రీగా ప్లే స్టోర్లో గేమ్స్ అనేది వదలడానికి పిచ్చోళ్ళు. వాళ్ళ గోల్ ఏంటంటే ఇండియాలో యూత్ కనుక వాళ్ళ గోల్ పైన ఫోకస్ చేస్తే ఇండియా డెవలప్డ్ కంట్రీ అవుతుంది. వీళ్ళు గోల్ పైన ఫోకస్ చేయకుండా వీళ్ళని డైవర్ట్ చేసి ప్లే స్టోర్లో ఫ్రీ గేమ్స్ ఏదైతే వదిలేస్తే ఈ పిచ్చోళ్ళు పొద్దున్నాక రీల్స్ చేసుకుంటానో లూడోలను లేదంటే క్యాండీ క్రష్లను లెవెల్స్ క్రాస్ చేసుకుంటా పొంగిపోకుండా అండ్ ఫేస్బుక్లో అక్కడిక్కడ నేను క్రాస్ చేసిన అని చెప్పి వేస్ట్ చేస్తుంటారు. సో ఇక్కడ ఏమైపోయింది తెలుసా, వేరే దేశాల గోల్స్ అనేది అచీవ్ అయిపోయారు. సో మైండ్ డైవర్ట్ చేస్తారు, డైవర్ట్ చేసి పడేసారు యూత్ది. అందుకోసం వీళ్ళు ఎంతసేపు ఏం చేస్తారు, పిచ్చోళ్ళు వీళ్ళంతా తెలియక క్యాండీ క్రష్ ప్లస్ ఇంకా లూడోలు ఇవన్నీ ఆడుకుంటా మంచిగా ప్లెజర్ అనేది పొందుతున్నారు. సో ఇక్కడ ఏమైపోయింది, వాళ్ళకి అర్థమైపోయింది ఇండియాలో యూత్ అనేది మొత్తం మనం డైవర్ట్ చేసి పడేసినాం. అందరు పిచ్చోళ్ళు అందరూ కూడా గేమ్లలో ఫిజీ అయిపోయారు, అడిక్ట్ అయిపోయారు. పబ్జీలో మొన్నటి దాకుండే అట్లా మొత్తం కూడా అడిక్ట్ అయిపోయారు. ఇప్పుడు మనం అందరం కూడా ముంగడికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి మిగతా కంట్రీలు ముంగడికి పోతున్నాయి. మనం ఏం చేస్తున్నాం, ఈరోజు ఇవి బానిస అయిపోయి అడిక్ట్ అయిపోయి మన జీవితాలు అనేది వెనకకి పోతున్నాయి అనమాట. సో ఎవరి గోల్ అచీవ్ అయింది ఈరోజు? వేరే కంట్రీస్. ఇక్కడ ఇండియా అనేది ఏమైపోతుంది, ఇక్కడ వెనకకి అనేది వెళ్ళిపోతుంది అనమాట. సో ఇండియా ముంగడికి వెళ్ళాలంటే ఇప్పుడు యూత్ మీ చేతిలోనే ఆధారపడింది. ఇప్పుడు ఈ లాజిక్ కనుక ఈ రోజన్నా కనీసం బుర్రలకు ఎక్కించుకొని మన ఇండియా అనేది నెంబర్ 1 పొజిషన్లో చూడాలనంటే యూత్ అనేది ఈ గేమ్స్ అనేది మొత్తం మొబైల్కి డిలీట్ చేసి పడేసి గోల్స్ పైన ఫోకస్ చేస్తే త్వరలో మన ఇండియా నెంబర్ 1 కంట్రీ అవుతుంది, నో డౌట్. అందుకోసమే కొంతమంది కంట బాయ్స్ ప్లీజ్ డోంట్ ఫాలో గర్ల్స్, ఫాలో యువర్ గోల్స్, ఆటోమేటిక్లీ వన్ డే గర్ల్స్ విల్ ఫాలో యూ. రెండోది బాయ్స్ ఆర్ గర్ల్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి, డోంట్ ఫాలో దిస్ వేస్ట్ యాప్స్, otherwise you will waste your life. If you follow your goals, one day this country will feel proud of you. అర్థమైందా? సో అందుకోసం దయచేసి మేల్కొని ఇప్పటికైనా సరే ఇన్స్టెంట్ సక్సెస్కి పోకుండా
ఇన్స్టెంట్ మనీకి పోకుండా ఈ గేమ్స్లలో టైం వేస్ట్ అనేది చేసుకోకుండా కొంచెం మన గోల్ పైన మనం ఏదైతే పెట్టుకొని దానిపైన ఫోకస్ చేస్తే ముంగడికి వెళ్తాం. ఇప్పుడు మళ్ళీ ఇదేంది, మేము గేమ్స్కి అడక్ట్ అయిపోయిన అందులోకి బయటికి రాలేకపోతున్నాం, బెట్టింగ్కి అడక్ట్ అయిపోయిన బయటికి రాలేకపోతున్నాం, ఇవన్నిట్లకి రాలేకపోతున్నాం అంటే దానికోసమే కదా పాడ్కాస్ట్ అనేది ఈరోజు స్టార్టింగ్లో పాయింట్ ఫోకస్ వివేకానంద గురించి చెప్పింది. ఈ దానికోసమే కదా చాలా వీడియోస్ నేను యూట్యూబ్లో చేసిన దానికోసమే. మొబైల్ అడిక్షన్ నుంచి బయటికి ఎలా రావాలి, డిప్రెషన్ నుంచి బయటికి ఎట్లా రావాలి, ఈ లవ్ ఫెయిలియర్ నుంచి ఓవర్కమ్ ఎట్లా చేయాలి, ఇవన్నీ కూడా వీడియోస్ చేసినాం. చూసి దాంట్లోకి బయటికి రావాలి. అండ్ బయటికి రాలేకపోతున్నానంటే మైండ్కి ఏమి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, ఆల్రెడీ నేను రాను, బయటికి రాలేకపోతున్నా కాదు నేను వస్తున్నా అని ఇన్ఫర్మేషన్ మైండ్కి ఇస్తే వచ్చేటట్టు మైండ్ కూడా చేస్తుంది అనమాట. ఆ పాజిటివ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఫస్ట్. ఇప్పుడు ఒక డిసిజన్ తీసుకోండి, దట్ ఏమనంటే ఈ రోజు నుంచి నేను ఇన్స్టెంట్ సక్సెస్కి నేను పోను, రెండోది బెట్టింగ్ యాప్ జోల్స్కి పోను, మూడోది వచ్చేసి ఈ వేస్ట్ గేమ్స్ అనేది నేను ఆడను. ఈరోజు ఒక డిసిజన్ తీసుకోండి. ఇప్పుడు అనొచ్చు, ఇంత వీడియో చూడంగానే డిసిజన్ తీసుకొని మారిపోతారా? అరే మనిషి మారడానికి ఒక రోజు సరిపోదు, ఒక వారం సరిపోదు, ఒక నెల సరిపోదు. మనిషి మారడానికి ఒక సెకండ్ చాలు. ఇప్పుడు అది తలుచుకుంటే ఆ సెకండ్ ఇప్పుడు తలుచుకోకుండా కూడా ఒక వారం తర్వాత తలుచుకున్నా కూడా అప్పుడు కూడా ఒక సెకండ్ పడుతుంది, ఒక నెల తర్వాత కూడా తలుచుకున్నా కూడా అప్పుడు కూడా ఒక సెకండ్ పడుతుంది. ఎందుకు ఆ సెకండ్ ఇప్పుడే రావద్దు? అంటే పీకల మీదకి వస్తేనే అప్పుడు లేస్తారా? అంటే ఫ్యామిలీలో ఎవరైనా చచ్చిపోతేనే అప్పుడు సీరియస్ అవుతారా? లేదంటే జీవితంలో జరగరాంది ఏదైనా జరిగితేనే ఇప్పుడు సీరియస్ అవుతారు? ఇప్పుడు ఎందుకు గారు? ఇప్పుడు కనుక సీరియస్ కాలేదనుకోండి, ఫ్యూచర్లో ఎంటీ పాకెట్స్, ఎంటీ స్టమక్, బ్రోకెన్ హార్ట్ విల్ టీచ్ యూ ద రైట్ లెసన్. ఈ మూడిట్లో ఏదైనా ఒకటి జరిగినప్పుడు గట్టిగా పడుతుంది, అప్పుడు మామూలుగా ఆడదు. కానీ ఇప్పుడు కనుక ఇప్పుడు నేను చెప్పినట్టు లేదంటే పెద్దోళ్ళు చెప్పినట్టు అరే సీరియస్ అయిపోతే రేపు లైఫ్లో వీళ్ళు ఒక ఎగ్జాంపుల్గా చాలామందికి ఉండి లైఫ్ అనేది సెట్ అయిపోతుంది. ఇప్పుడు కనుక సీరియస్ కాకుండా ఇప్పుడు వీడియో చూసుకుంటే కూడా గేమ్స్ ఆడుకుంటే లేదంటే వీడియో ఎవరైనా పంపించిన కూడా ఇగ్నోర్ చేస్తూ రేపటి రోజున మీ జోబు ఖాళీ అయినప్పుడు తెలుస్తుంది, కడుపులో మాడుతున్నప్పుడు తెలుస్తుంది, ఎవరన్నా వచ్చి బ్రేకప్ చేసినప్పుడు తెలుస్తుంది. అప్పుడు కళ్ళ నిండా నీళ్ళు ఉంటాయి, గుండె నిండా బాధ ఉంటుంది. ఇప్పుడు కనుక సీరియస్ అయితే రేపు కళ్ళ నిండా నీళ్ళు, గుండె నిండా బాధ అనేది రాదు. ఎందుకంటే షార్ట్ టర్మ్ పెయిన్ ఈజ్ ఈక్వల్ టు లాంగ్ టర్మ్ ప్లెజర్ అండ్ షార్ట్ టర్మ్ ప్లెజర్ ఈజ్ ఈక్వల్ టు లాంగ్ టర్మ్ పెయిన్. అంటే దీని అర్థం ఏంటంటే ఎవరైతే చిన్న చిన్న ఆనందాలు ఇప్పుడు తీసుకోవడానికి ప్రయత్నిస్తారో వాళ్ళు లాంగ్ టర్మ్లో నరకం అనుభవించాలి. చిన్న చిన్న ఆనందాలు అంటే బెట్టింగ్, గేమ్స్, రీల్స్, చాటింగ్, ఫ్రెండ్స్తో జులాయి తిరగడం, ఇవన్నీ చిన్న చిన్న ఆనందాలు. ఈ చిన్న చిన్న ఆనందాల పైన ఫోకస్ చేస్తే రేపు ఫ్యూచర్లో నరకం అని అంటే ఏంటంటే ఒక జాబ్ ఉందని నోటిఫికేషన్ పడితే 1000 మంది అప్లై చేస్తే 9999 రిజెక్ట్, ఒక్కరికి జాబ్. సంతోషపడద్దు, 9999లో మనం ఉంటాం వల్ల అంటే అది నరకం కదా. అప్పుడు ఆ జాబులు దొరకకపోతే ఏమైతే పరిస్థితి? తప్పుగా అనుకోవద్దు. కొంతమంది జొమాటోలో, స్విగ్గీలో లేదంటే వాచ్మెన్లో, ఏటీఎం సెంటర్ దగ్గర జాబులు చేసుకుంటే చిన్న చిన్నగా ఉండాలి. అందుకోసం ఇప్పుడు కనుక సీరియస్ అయిపోతే అట్లాంటి పరిస్థితి కాకుండా గొప్పగా ఎదగొచ్చు. అట్లా అని చెప్పి ఇందాక పేర్లు తీసుకున్న వాళ్ళు చిన్నోళ్ళు కాదు, వాళ్ళు గొప్పోళ్ళు. వాళ్ళని నేను అంటలేను, పాపం వాళ్ళకి ఏ పరిస్థితి లేక వాళ్ళు అట్లా పాపం అట్లా అయిపోయారు. ఈరోజు తల్లిదండ్రులు అంతా సంపాదించి పెట్టి అంత ఇచ్చినాక కూడా మీరు అట్లా తయారవుతారు. వాళ్ళకి చూసి బాధ అంటున్నాను, కానీ వాళ్ళని నేను చిన్నగా చేస్తలే, నేను అది అర్థం చేసుకోండి. సో ఫైనలీ మీ వీడియో చూసి బెట్టింగ్ యాప్స్ ఆపేసి గేమ్స్ ఆపేసి లైఫ్పై కాన్సన్ట్రేట్ చేస్తే ఎవరైతే ఇప్పుడు ఈ వీడియో చూసేసి నిజంగా ఇంత చెప్పినందుకు సీరియస్నెస్తోని ఈ రోజు నుంచి బెట్టింగ్ యాప్ జోలికి పోను నేను, అలానే గేమ్స్ ఏదైతే నేను డిలీట్ చేసేస్తున్నా, నేను చేంజ్ అయినా అని ఎవరైతే చేంజ్ అవుతున్నారో వాళ్ళ కింద కమెంట్ బాక్స్లో ఐ హ్యావ్ చేంజ్డ్ అని కమెంట్ చేయండి. ఎందుకంటే నాకు కూడా అర్థమవుతుంది అంటే ఇంతసేపు ఇంత మాట్లాడినందుకు ఎంతమంది చేంజ్ అయ్యారు అని చెప్పేసి. నిజంగా ఆ కమెంట్ మీరు చేస్తారు కదా, ఆ చేసినందుకన్నా మీ లైఫ్లో చాలా చేంజెస్ అనేది వస్తుంది. ఎందుకంటే కమెంట్ చేయడం కూడా అంత మామూలు విషయం కాదు. ఆ కమెంట్ అనేది ఏదైతే చేయడం ద్వారా మీ మైండ్లో మెంటల్గా ప్రిపేర్ అవుతున్నారనమాట. ఎస్, నిజంగా ఈ రోజు నుంచి నేను చేంజ్ కమెంట్. అండ్ ఇంకోటి, ఎవరైతే ఈ బానిస అయ్యారు కదా ఇంతసేపు మనం మాట్లాడుకున్న అన్నిటికీ, వాళ్ళందరికీ వీడియో అనేది ఖచ్చితంగా షేర్ చేయాలి. వాళ్ళ జీవితం కాపాడే బాధ్యత మీది కూడా, మీరు చూసుకొని వదిలేదు, వాళ్ళకి షేర్ చేయాలి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్.